భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనిస్తున్నాయి ఉన్నానయ్యా. ఈ నూతనమైన దినంలో నూతనమైన సరికొత్త అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి ఉన్న దేవ, ఈ దినమంతయు మీ నామ మహిమాన్వితమైన పాత్రగా నిలిచి నడిచి మీ సహాయాన్ని అందించండి. ఈ దినాన్న జరగబోయేటువంటి ఉపవాస ఆరాధనంతట్లో కూడా మీరు ఆశీస్సుల్ని ఉండండి అయ్యా. తండ్రి, నేను మాట్లాడుతుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ ఆధీనం స్వాధీనంలో ఉంచుకొని వచ్చి ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాల్ని నెరవేర్చగోరేటువంటి పరిపక్వత ప్రతి ఒక్క బిడలో కూడా దాన్ని చూచుటకు మీ కృప అందించి సహాయం చేసి మీరే సమస్త ఘనత మహిమా ప్రభావంలో పొందుకోమని నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటా ఉన్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు ఆత్మ ఫలము అనేటువంటి అంశంలో మనం ప్రారంభించడానికి దేవుడు తన అత్యున్నతమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించగలిగాడు. పరిశుద్ధాత్ముడి మీద ఓ ప్రత్యేకమైనటువంటి అవగాహన, ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన దేవుడు కలిగజేశాడు. ఇంచుమించుగా నజరేష్ ఫోన్ చేస్తున్నాడు. నజరేష్ మరంతా ఎమర్జెన్సీ తీసుకుంటారా? ఫోను ఇవ్వండి అక్కడికి ఒకసారి. లిఫ్ట్ చేయి, కట్ అయిపోద్ది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన మనందరికీ కూడా కలగడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన చేసే పనేంటి, ఆయన యొక్క శక్తి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన యొక్క గొప్పతనాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏ విధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభించడానికి దేవుడి సహాయాన్ని అనుగ్రహించగలిగాడు. అయితే గడిచిన వారంలో ఒక మాట అయితే నేను చెప్పడం అనేది జరిగింది. బాప్తీసం అనేటువంటిది దేవుని రాజ్యానికి మనల్ని చేర్చదు, కానీ క్రీస్తు యొక్క స్వారూప్యం మాత్రమే, క్రీస్తు యొక్క స్వభావం మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి చేరుస్తుంది. ఆ రాజ్యానికి చేరాలి అంటే మనం ఆయన వంటి ఫలాలు కలిగి ఉండాలి, ఆయన యొక్క స్వభావం కలిగి ఉండాలని ఆత్మ ఫలము అనేటువంటి అంశంలో మొట్టమొదటి విషయాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. ఆ మొట్టమొదటి రుచి పేరే ప్రేమ. మనం ప్రేమించాలి, మన వలె ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ప్రేమలో కక్ష ఉండదు, ప్రేమలో ద్వేషం ఉండదు, ప్రేమలో పగ అనేటువంటిది ఎంత మాత్రమో కూడా ఉండదు. ప్రేమించాలి అంటే మొట్టమొదటిగా వ్యక్తి చేసిన తప్పుని, పాపాన్ని క్షమించాలి. క్షమించినప్పుడు మాత్రం ఒక వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించగలుగుతాము అనేటువంటి విషయాన్ని తెలియపరిచాను. సువార్త ప్రకటించడం అంటే క్రీస్తు స్వభావాన్ని చూపిస్తే అదే పెద్ద సువార్త. ఆయన యొక్క స్వరూపాన్ని లోకంలో మనం చూపించగలిగితే ఎంత కఠినమైనటువంటి పాపాత్ముడైనా సరే మారగలిగేటువంటి వారై ఉంటారనే విషయాన్ని కూడా తెలియపరిచాను. అంటే మనం మొదటిగా ప్రేమ అనేటువంటి అనుభవంలోకి రావాలి. ఇంకా మనసులో ఏమీ కూడా ఉంచుకోకూడదు, అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించాలి, అందరూ చేసిన తప్పిదాలన్నీ కూడా క్షమించాలి. చివరి చేసి ఒక మాటలో చెప్పాలంటే దేవునిలా ప్రేమించడం మొదలు పెట్టాలి. దేవునిలా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళకి మరొక రకమైనటువంటి అనుభవంలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఏంటి? ప్రేమ అనేటువంటిది పూర్తిగా సంపూర్ణంగా ఒక వ్యక్తి పట్ల మనం కనుపరచగలిగేటువంటి స్థితిలో స్థిరపడిపోయిన తర్వాత, ఇంక పూర్తిగా ప్రేమలో మనం మునిగిపోయిన తర్వాత మనలో కనబడవలసినటువంటి, తప్పక ఉండవలసినటువంటి రెండవ ఫలం ఏంటి, రెండవ రుచి ఏంటి అనగా వాక్యం సెలవిస్తా ఉంది, సంతోషము. సంపూర్ణంగా ఒక వ్యక్తిని ప్రేమించడం అనేటువంటిది కానీ మొదలు పెడితే, మన వలె మరొక వ్యక్తిని కూడా ప్రేమించడం అనేటువంటిది కానీ మనం మొదలు పెట్టగలిగితే మనలో కనబడేటువంటి రెండవ లక్షణం, రెండవ అనుభవం ఏంటంటే
సంతోషంగా ఉండడం అనేటువంటిది కూడా మనలో లోకం చూడగలుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఇంచుమించుగా నెలంతా కూడా ఈ వాక్యంలోనే ఈ లేఖనంలోనే మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. గలతీయులు 5వ అధ్యాయము 22వ వచనాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, రెండోది సంతోషము. ఒక వ్యక్తిని దేవుని వలె ప్రేమించేటువంటి వ్యక్తిలో కనబడేటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఖచ్చితంగా. ఎందుకు ఇలా పెట్టాడు? పౌలు అలాగే రాశాడా, లేకపోతే గ్రంథకర్తలు ఒకదాని తర్వాత ఒకటి ఇది ఉండాలి ఇది ఉండాలని రాశారంటే, వాస్తవానికి ఆఖరి ఫలం దగ్గరికి వెళ్ళే సమయానికి ఎందుకో ఆర్డర్ అంత పెర్ఫెక్ట్గా పెట్టబడిందని చెప్తాను. ఖచ్చితంగా ప్రేమ మొదటికి ఇచ్చాడు, రెండోది సంతోషం ఇచ్చాడు, మూడోది సమాధానం. ఇలాగ వెళ్ళిపోతా ఉన్నాయి. అదంతా కూడా బై ఆర్డరే. ఖచ్చితంగా దాని తర్వాత ఇది రావాలి, దాని తర్వాత ఇంకోటి రావాలి. పెర్ఫెక్ట్ ఆర్డర్ అది. ఆఖరిలో నేను తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తిలో తప్పక చాలా క్లియర్గా అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, రెండవది సంతోషము అనేటువంటి మాట కనబడతా ఉంది. అయితే ఈరోజు మీ అందరికి ఒక సందేహం అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏమండి, ప్రేమ అనేటువంటి లక్షణం అని, ప్రేమ అనేటువంటి అనుభవం అనేది ఉండడం అనేటువంటిది వాక్యానుసారమైన విషయమే, కరెక్ట్గా అనిపించింది. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా సంతోషంగా కూడా ఉండాలి అనేటువంటిది ఒక నియమం అండి, దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం అండి. అంటే క్రైస్తవ ప్రతి విశ్వాసి కూడా తప్పకుండా సంతోషించాలన్నమాట. అంటే ప్రతి వ్యక్తిలో కూడా నిరంతరము నిత్యము కూడా సంతోషం అనేటువంటిది మాత్రమే కనబడేటువంటి విధంగా ఉండడం అనేటువంటిది అసలు సాధ్యమయ్యేటువంటి విషయం అండి అని కూడా అనుకోవచ్చు మనం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు రాయించాడు, సేవకుడిగా నేను కూడా తెలియపరుస్తూ ఉన్నాను. క్లియర్గా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా నిరంతరము నిత్యము సంతోషంగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. క్రీస్తు స్వారూప్యంలోకి వెళుతున్నటువంటి వ్యక్తి నిరంతరమైన శాశ్వతమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు. సంతోషంగా లేని వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలోకి రావడం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. అదేంటండి బాబు, సంతోషంగా ఉండడం ఏంటండి, అది కూడా శాశ్వత కాలం సంతోషంగా ఉండడం ఏంటి, ఇది జరిగేటువంటి విషయమా, జరిగే పని అని మీకు అనిపించవచ్చు. ఖచ్చితంగా జరిగే పని. ఆ విషయాన్ని, ఆ ఫలాన్ని మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియపరచడానికి, బోధించడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఇక్కడున్న అందరికీ కూడా సంతోషంగానే ఉండాలనుకుంటారు. ఎవరన్నా బాధతో, దుఃఖంతో, వేదనతో, నిరుత్సాహంతో, నిట్టూర్పుతో, ఏదో రకమైన కలతతో ఒక వ్యక్తి ఉండాలని ఇష్టపడ్డా కానీ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. నేను అడుగుతున్నాను, ఇక్కడున్న ఎంతమంది సంతోషంగా ఉండాలనుకుంటున్నామండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మేము సంతోషంగా బ్రతకాలనుకుంటున్నామండి అని చెప్పి. ఇంచుమించుగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు తప్ప దుఃఖం, వేదనతో బ్రతకాలని ఎవరో కూడా అనుకోరు. అయితే జరిగే పనేనా? జీవితాంతం ఒక వ్యక్తి సంతోషంగా ఉండడం అనేటువంటి సాధ్యమైనటువంటి విషయమేనా అంటే వాక్యం తెలియపరుస్తోంది. ఖచ్చితంగా సాధ్యమయ్యే విషయం, అది ఖచ్చితంగా జరిగేటువంటి విషయమే. జీవితాంతము నువ్వు సంతోషంగా ఉండడం అనేది దేవుడు ఒక ఉద్దేశం, దేవుడు ఒక ఆలోచన. మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. చాలా డీప్గా వెళ్ళే సబ్జెక్టు. అంత డీప్గా వెళ్తే మీకు అర్థమయ్యే అవకాశం ఉండదు. కనుక అర్థమయ్యేంత వరకు మాత్రమే నేను వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అందరికీ సంతోషంగా ఉండాలనుకుంటారు, ఎవరో కూడా దుఃఖపడాలని అనుకోరు. జీవితాంతం హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా కుటుంబం హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉండాలి. ఇది జీవితాంతం కూడా ఇదే సంతోషంగా ఉంటే ఎంత బాగున్నాం అని అనుకునే వాళ్ళే తప్ప సంతోషాన్ని దూరం చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికి కూడా ఉండదు. ఉంటుందంటారా? ఎవరికి కూడా ఉండదు. అయితే మనిషిగా డబ్బులతో దేన్నైనా సంపాదించవచ్చు.
దేన్నైనా సాధించవచ్చు. మనిషి తలుచుకున్నాడు అనుకోండి, ఆ మనిషి దగ్గర డబ్బు కావలసినంత ఉందనుకోండి, కొండ మీద కోతిని సైతం ఏం చేయగలడు? దింపగలడు. అవునా కదా? ఒక మనిషి సంతోషంగా బ్రతకాలంటే డబ్బు ఉంటే సరిపోద్ది అని అంటా ఉంటారు. డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఉన్నంత మాత్రాన మనిషి సంతోషంగా ఉండలేడు. డబ్బు సంతోషంగా బ్రతికించగలదు. బ్రతకడం, హ్యాపీగా బ్రతకడానికి డబ్బు ఉండాలి, కానీ హ్యాపీగా ఉండడానికి డబ్బుతో పని ఉండదు. హ్యాపీగా బ్రతకాలంటే డబ్బు అవసరం. హ్యాపీగా ఉండాలి అంటే డబ్బుతో పనేది కాదు. అది డబ్బుతో జరిగేటువంటిది కాదు. డబ్బుతో కొనేటువంటిది అంతకంటే కాదు. కొండ మీద ఉన్న కోతినైనా డబ్బుతో దింపగలం, కానీ సంతోషాన్ని మనం ఎక్కడో కూడా కొనుక్కోలేం. సంతోషం అనేటువంటి జీవితాంతం కూడా కలిగి ఉండాలి అని డబ్బుతో ఏ విధంగా కూడా దాన్ని సాధించలేము, సంపాదించలేము కూడా. ఏ షాప్కైనా వెళ్ళి ఏంటి 1 కేజీ సంతోషం ఉందా అని అడిగితే ఎవరన్నా అమ్ముతారా? 1 కేజీ సంతోషం ఇవ్వండి, 2 కేజీలు సంతోషం ఇవ్వండి, 3 లీటర్లు సంతోషం ఇవ్వండి, ఎంతో చెప్పండి, లీటరు కేజీ ఎంతో చెప్పండి అని అంటే ఎవరన్నా అమ్ముతారా? అది అమ్మితే దొరికేది కాదు, కొనాలనుకుంటే కూడా సంపాదించేది అంత మాత్రమో కూడా కాదు. అయితే వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిరంతరమైన సంతోషాన్ని కలిగి ఉండాలి. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎప్పుడో కూడా మనిషికి సంతోషంగా ఉండాలని ఆయన ఒక ఉద్దేశం. బాధ, నిస్పృహలో, వేదనతో ఉండాలి దేవుడి ఉద్దేశం కాదు. అయితే ఎప్పుడైతే పాపం అనేటువంటిది సంక్రమించుకుందో, ఆదాము అవ్వల మధ్యనున్న ఆ సంతోషాన్ని సాతానుడు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. వాడికి ఉన్నటువంటి పేరు దొంగ. మళ్ళీ ఆ సంతోషాన్ని మళ్ళీ మనం సంక్రమించుకోవాలి, మళ్ళీ మనం సంపాదించుకోవాలన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక మనిషి నిరంతరము శాశ్వతము సంతోషంగా ఉండడం అనేటువంటి సాధ్యమయ్యే విషయమా అనంటే, నువ్వు దేవుల్లో ఎదిగితే, ఆత్మలో వర్ధిల్లితే నిరంతరము కూడా సంతోషంగానే ఉంటాం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. కీడు మేలులో కూడా సంతోషంగా ఉండాలి. ఆ పరిపక్వతలో మనం వెళ్ళామని తెలియడానికి ఇది ఒక నిదర్శనం అంతే. కీడు ఎదురైనా, మేలు జరిగినా ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ప్రతికూలతలో అయినా, అనుకూలతలో అయినా సరే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. కలిమిలో, లేమిలో కూడా ఆ వ్యక్తి సంతోషంగా బ్రతకగలడు. ఎప్పుడు? ఈ ఫలం మనలో ఉన్నప్పుడు. ఈ ఫలం మనలో ఉన్నప్పుడు మేలు జరిగినా, కీడు జరిగినా సంతోషంగా ఉంటాడు ఆ వ్యక్తి. ప్రతికూలతలో, అనుకూలతలో కూడా సంతోషంగా ఉంటాడు ఆ వ్యక్తి. కలిమిలోని సంతోషంగా ఉంటాడు, లేమిలో కూడా సంతోషంగా ఉండగలుగుతాడు. ఎప్పుడు? ఈ ఫలం మనం జీవితంలోకి వచ్చినప్పుడు అన్నమాట. అంటే నిరంతరము కూడా వ్యక్తి ఏమే ఉన్నాడు అన్నమాట, సంతోషంగానే ఉంటాడు. కష్టాలు ఎదురైనా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, చాలా చాలా చెప్పసక్యము కానటువంటి దరిద్రమైనటువంటి ఆ నరక వేదన అనేటువంటిది ఎదురైనప్పుడు కూడా ఆ వ్యక్తి సంతోషిస్తూనే ఉంటాడు. అసలు బాధపడ్డ వ్యక్తి ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. ఎన్ని వేదనలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఆ వ్యక్తి సంతోషంగానే ఉంటాడు తప్ప ఏ విధంగా కూడా దుఃఖపరచబడ్డు, ఏ విధంగా కూడా ఫీల్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఈ ఫలం కానీ మనలో ఉంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో కూడా ఎలా సంతోషించగలుగుతామని చెప్తాను. ఎంత కీడు ఎదురైనా, ఎంత బాధ ఎదురైనా ఆ వ్యక్తి ఏ విధంగా సంతోషిస్తాడనేటువంటి విషయాన్ని తెలియపరుస్తాను. నేను ఇక్కడ ఆరాధన ముగించుకొని రాగంపేటకి వెళ్ళాలి. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క తరిబీదులో ఈ ఫలాలన్నీ కూడా ఎంతో కొంత పొందుకోగలిగాను. అంటే సంపూర్ణంగా ఆ స్థాయికి వెళ్ళానని అనలేను, కానీ ఎంతో కొంత ఇంచుమించుగా అన్ని ఫలాల్లో కూడా ఒక ప్రత్యేకమైన పరిపక్వత అయితే దేవుడు నాకు అందించాడు. అయితే రాగంపేట ఆ ప్రాంతీయ ఆ ప్రదేశాలకు కానీ మనం ఈ సమయంలో వెళ్ళాం అనుకోండి, ఎండగా ఉన్నప్పుడు వెళ్ళాం అనుకోండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాస్తవానికి ఎక్కడికంటే కూడా చాలా చక్కటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కూడా ఆ చెట్లు, పొలాలు ఇవన్నీ ఉంటాయి కనుక, అది కూడా ఊరికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశం కనుక చాలా చక్కటి వాతావరణం, చక్కటి చల్లదనం అంతా కూడా అక్కడ ఉంటుంది. కానీ వర్షాకాలంలో వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా ఏమైపోతాం? బురదమయం అయిపోతాం అన్నమాట. కాబట్టి వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కారు కొంచెం దూరంగా పెట్టేసి, ఊరిలో పెట్టేసి ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం. నడుచుకొని వెళ్ళి
అక్కడ వాక్యాన్ని అందించేసి మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వచ్చేయడానికి ఇష్టపడతా ఉంటాం. అయితే రీసెంట్గా వర్షాలు చాలా భయంకరంగా పడ్డాయి, చాలా భయంకరంగా పడ్డాయి. ఆ మొత్తం ఆ ఏరియా అంతా కూడా మునిగిపోయింది. రోడ్లు లేవు కదా, మట్టి రోడ్లు కాబట్టి అదంతా కూడా బురదమయం అయిపోతుంది. ఆ బురదమయంతో పాటుగా ఎన్ని కూడా పంట పొలాలు కాబట్టి వ్యవసాయదారులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఆ పాడి పంట పరిశ్రమ అంతా ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి గేదెలు ఆవులు కూడా చాలా చక్కగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల బురద కంటే కూడా ఎక్కువ బురద అక్కడే ఏర్పాటు అవుతూ ఉంటుంది. అయితే కారు దూరంగా పెట్టేసాను, ఏదో రకంగా తెల్ల బట్టలు అన్నమాట, 2 ప్యాంటు షర్ట్ వైట్ బట్టలే, చాలా క్లియర్గా అమ్మయ్య జాగ్రత్తగా వెళ్ళాలి, బురద అంటుకోకుండా వెళ్ళాలి, ఎక్కడో కూడా జారిపోకుండా వెళ్ళాలని చెప్పి ఎంతో 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 కష్టపడి నెమ్మదిగా ఆచి తూచి అడుగులు వేసుకుంటూ నీరు బురద లేని ప్రదేశం మీద లేదంటే రాళ్ళ మీద అడుగేసుకుంటే నెమ్మదిగా మందిరం వరకు వచ్చేసాను. ఇంకొక 2 నిమిషాల్లో మందిరం లోపలికి వెళ్ళిపోతానన్నమాట. ఇంకో 2 నిమిషాల్లో మందిరం లోపలికి వెళ్ళిపోతున్నాను రా బాబు, అమ్మయ్య ఏ బురద అంటుకోకుండా బాగానే వచ్చేసాను రా అన్న సమయానికి ఆటో వాడు స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఎలా ఉంటుంది? ఆటో వాడు అక్కడి నుంచి వచ్చేస్తుంటేనే అమ్మ బాబు వీడు ఏదో చేసేసిలా ఉన్నాడు రా బాబు అని అనిపిస్తుంది. ఆ బురద నీటిలో నుంచి ఒక్కసారి అలాగా ఆడు చాలా జాగ్రత్తగా వెళ్ళారు పాస్టర్ గారు అని తెలిసి, అయినా ఎంతో కొంత బురద నీళ్ళు అనేటువంటివి చిమ్ముతాయి కదా, ఆ చిమ్మిన నీళ్ళు ఫ్యాంట్ మీద పడిపోయినాయి. అది ఎక్కడో స్టార్టింగ్లో పడిపోయింది అనుకోండి, ఎలాగా తడిసిపోయి ఎలాగా బురద అయిపోయింది, ఇంకెంత బురద అయిపోయినా పర్లేదని అనుకుంటాం. కానీ కష్టపడి ఏ బురద అంటకుండా జాగ్రత్తగా ఇంకొచ్చేసామరా, అడుగు వేసేడేవరా బాబు అన్న సమయంలో ఓ పెద్ద బురద ప్యాంట్ మీద పడిపోయింది అనుకోండి, అప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుంది, అబ్బా భలే పడిందిలే, నా జీవితం అంతా కూడా ఇంకా హ్యాపీయే అని అనుకుంటారు ఎవరన్నా. అమ్మ ఇప్పుడే వేయాలా, ఆటో కూడా ఇప్పుడే రావాలా, ఇక్కడ వరకు బాగానే వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బురద పడిపోయింది ఏట్రా బాబు అని చెప్పి ఎవరైనా బాధపడతారు. కానీ బాధపడలేదు, నేను సంతోషించాను. అది వాస్తవానికి దుఃఖాన్ని కలిగించేటువంటి విషయమే, కొంచెం బాధని కలిగించేటువంటి సందర్భమే, కానీ సంతోషించాను. ఎందుకు సంతోషించానో చెప్తాను చూడండి. నేను వెళ్ళిన పని నా వ్యక్తిగత పని కాదు, దేవుని పని కొరకు వెళుతున్న సమయంలో ఆ బురద నా వస్త్రానికి అంటింది కనుక అది నా జీవితంలో చాలా మేలుగా నేను భావించాను. అది దేవుని పని నిమిత్తం దేవుని పని కొరకు వెళుతున్న సమయంలో ఆ కష్టమో ఆ నష్టమో అనేది ఎదురైనా సరే సంతోషం అనిపించింది నాకు. అది బాధ అనిపించలేదు, ఎందుకంటే దేవుని పనిలో వెళ్ళాను. దేవుని పనిలో వెళుతున్నటువంటి సమయంలో కొంత శ్రమ అనేది ఎదురైంది, కొంత ఇబ్బంది అనేటువంటిది ఎదురైంది. ఈ ఇబ్బంది నాకు సంతోషం కలిగించింది, ఎందుకంటే చేసే దేవుని పని కనుక. అంటే మనం ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకోగలిగేటువంటి రీతిలో ఉండాలి. నెగిటివ్గా ఎదురయ్యేటువంటి సందర్భాల్లో కూడా, నెగిటివ్గా తీసుకోలేటువంటి సమయాల్లో కూడా పాజిటివ్గా తీసుకోగలిగేటువంటి వారే ఉండాలి. ఈ ఫలం వస్తే అలా ఉంటుంది అన్నమాట. వేదన, నొప్పి, బాధ, ఇబ్బంది కలిగించేటువంటి ప్రతికూలత ఎదురైనా దాన్ని సంతోషంగా మనం తీసుకునే స్థానంలోకి వెళ్తాం. దాన్ని సంతోషంగా మనకు అనుకూలంగా మార్చుకుంటాం. అప్పుడు బాధ పెట్టగలరా? ఎవరన్నా మనం బాధ పెట్టగలరా? ఏ విషయంలో అయినా మనం దుఃఖపడగలుగుతామంటారా? ఇంకా లోక సంబంధమైన పరిభాషలో చెప్తా ఉన్నాను చూడండి. లోక సంబంధమైన పరిభాషలో ఏది జరిగినా చెప్పండి మన మంచికే అనుకునేటువంటి పరిపక్వతలోకి వెళ్ళాము అనుకోండి, జీవితాంతం సంతోషంగానే బ్రతకగలం. మేలుకై సమస్తము సమకూడి జరుగుచున్నది అనే వాక్యంలో రాయబడింది. మేలుకై సమస్తము సమకూడి జరుగుతున్నది అంటే ఏది జరిగినా సరే నీ మేలుకై జరుగుచున్నది అని వాక్యం చెప్తా ఉంది. ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా దాని వెనకాల మేలుంది. అది కీడుగా మనకు అనిపిస్తుంది, అది బాధ కలిగించేదిగా మనకు అనిపిస్తూ ఉంది, ఏదో నష్టం వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మనకి కనబడనటువంటి మేలేదో దాని వెనకాల దాగుంది అనే ఆలోచనలోకి వెళ్ళడం అనేది దేవుడి యొక్క ఉద్దేశం. మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, ఏది జరిగినా మన మంచికే.
మేలుకే సమస్తము సమకూడి జరుగుచున్నవి అనే ఒక్క వచనానికైనా మన గుండెల్లో కానీ భద్రపరుచుకోగలిగితే, మన హృదయాల్లో కానీ మంచి స్థానం ఆ ఒక్క లేఖనానికి కానీ ఇవ్వగలిగితే, జీవితంలో ఎప్పుడు ఏ విషయంలో కూడా దుఃఖపడం, జీవితంలో ఏ విషయంలో కూడా నిరుత్సాహపడం. ప్రతి విషయాన్ని కూడా మనం సంతోషంగానే అంగీకరిస్తాం, సంతోషంగానే తీసుకుంటాం. అంతేకాని ప్రతి చిన్న విషయంలో దుఃఖపడుతున్నామంటే, ప్రతి చిన్న విషయంలో కూడా నెగిటివ్గా తీసుకుంటున్నామంటే, ప్రతి చిన్న విషయం కూడా నాకేంది జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, నాకెన్ని కష్టాలేంటి, నాకెన్ని శ్రమలేంటి, నా సమస్యలు ఎక్కువ అంత భయంకరంగా ఉన్నాయేంటి అనే పరిస్థితులు నువ్వు వచ్చావంటే ఇంకా నువ్వు ఆ పరిపక్వతలోకి రాలేదని అర్థం. ఏది జరిగినా మన మంచికే. ఎందుకంటే మన దేవుడు మంచి చేసే దేవుడు. మన దేవుడి యొక్క చిత్తంలో మంచి ఉంది, మన యొక్క దేవుడి చిత్తంలో మేలు ఉంది. కీడు, నష్టము, ఇబ్బంది అనేది పాపం మూలంగా వచ్చింది, దేవుడి మూలంగా రాలేదు. బాధ, నిట్టూర్పు, వేదన అనేది దేవుడి డిక్షనరీలో లేదండి. కీడు అనేటువంటి డేవిడ్ డిక్షనరీలో లేదు. అది పాపం వల్ల సంక్రమించుకుంది. ఆయన చిత్తం ఎప్పుడూ కూడా మంచే సిద్ధపరిచింది. ఆయన చిత్తంలో ఎప్పుడూ కూడా మేలే ఆయన ఎప్పుడూ కూడా సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఈ జీవిత క్రమంలో, ఈ పాప జీవితంలో అవన్నీ కూడా సాతాను మూలంగా వచ్చాయి కనుక వాడికి లోబడకూడదు. ప్రభువునందు నిరంతరం కూడా ఏం చేయాలి? ఆనందించాలి. నిరంతరం ఆనందించడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు మీరు ఏం చేయండి? ఆనందించండి. ఆనందిస్తూనే, సంతోషిస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ తన బిడ్డలకి సంతోషాన్ని, మేలుని తీసుకుని చూడాలన్న దేవుడైన. అది ఎప్పుడు జరుగుతుంది? ఏది జరిగినా మనం మంచిగానే అనుకునే అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఏది జరిగినా, ఎంత ప్రతికూలత ఎదురైనా, అనుకున్నవి జరగకపోయినా, అనుకోకూడనివి జరిగినా, ఎంత కష్టం ఎదురైనా, ఎంత భయంకరమైన సమస్య వచ్చిపడినా, ఎంత ప్రతికూలత నీ జీవితంలో వెంటాడుతున్నా, దీని వెనకాల ఏదో మేలు దాచించేయండి దేవుడు అని అనుకునే స్టేజ్లోకి రావాలి. ఏది జరిగినా మన మంచికి అనే స్టేజ్లోకి వెళ్ళాలి. మేలుకే సమస్తము కూడా జరుగుతుంది. మేలుకే, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మనకు మంచికే. మళ్ళీ చెప్తున్నాను, మానవ శరీర మాతృలుగా మనకి అది బాధగా అనిపిస్తూ ఉంటుంది, కీడుగా అనిపిస్తూ ఉంటుంది, నష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని వెనకాల మేలు ఉంది. మేలుకే సమస్తం జరుగుచున్నమన్నాడు బైబిల్లో. ప్రతి దానిలోనే మేలు ఉంది, ప్రతి దానిలోనే మంచి ఉంది, ప్రతి దానిలో కూడా దేవుని యొక్క సంపూర్ణ అర్థం ఉంది, చిత్తం ఉంది. అది మనకి మంచిదే, మరక మంచిదే. జీవితంలో మరకలు పడుతున్నాయని, ముళ్ళు గుచ్చుకుంటున్నాయని, బండలు నెత్తి మీద పడిపోతున్నాయని బాధపడడానికి వీల్లేదు. ఏదో దాని వెనకాల మేలు దాచుంచాడు అని అనుకునే స్టేజ్లోకి రావాలి. ఈ ఫలం కానీ మనలో ఉంటే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఆ వ్యక్తిని ఎవరో కూడా దుఃఖపెట్టలేరు. ఆ వ్యక్తిని సాతాను సైతం వేదన గురి చేయలేడు. ఆ వ్యక్తిలో ఇంక అవిశ్వాసం అనేది కనబడదు. ఆ వ్యక్తిలో ఇంకా నిద్ర లేకపోవడం అనేది కనబడదు. ఆ వ్యక్తిలో నిరంతరం ఆలోచిస్తూ ఉండిపోవడం అనేది కనబడదు. ఆ వ్యక్తిలో పొరపాటును కూడా వేదనకు స్థానం ఉండదు. ఎందుకంటే ఎంత వేదన కలిగించేదైనా సరే అది మనం సంతోషంగా తీసుకుంటున్నాం కనుక. అది మన మెంటాలిటీకి సంబంధించిందండి, అది మన ఆలోచన విధానానికి సంబంధించింది. అది మనం తీసుకునే దానిలో ఉంటుంది. ఆ స్టేజ్లోకి వెళ్ళాలి. ఏ విషయంలో నిరుత్సాహపడకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫలంలో ఖచ్చితంగా రావాలి. ఒక మనిషి ప్రశాంతంగా సమాధానకరమైన రీతిలో జీవితాన్ని కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈ స్టేజ్కి రావాలి మనం. ఒకప్పుడు నేను చాలా చిన్న విషయానికి, పెద్ద విషయానికి బుర్ర పీకేసుకునేవాడిని, చాలా డిస్టర్బ్ అయిపోయేవాడిని, చాలా నలిగిపోతూ ఉండేవాడిని. నేను నలగను, లైట్ తీసుకుంటాను. ఏమో దీని వెనకాల ఏం మేలుందో, నేను అనుకున్నాను జరగలేదు, అనుకోకూడదేమో జరిగింది, ఏమో నేను అనుకున్న దేవుడికి నచ్చలేదేమో, నేను జరగకూడదు అనుకున్నదేమో దేవుడు జరిగించాలన్న దేవుడు ఒక ఉద్దేశమేమో. పోలే దీని వెనకాల ఏదో మేలు ఉంది, దీని వెనకాల ఏదో దేవుడు దాచుంచాడు, దీని వెనకాల ఏదో నాకు మంచి జరగబోతా ఉంది, కాబట్టి దాని ముందు కీడు ఎదురైంది. సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి, సంతోషంగా మనం తీసుకోవాలి దాన్ని. అంతేగాని ఏదో కష్టం వచ్చిందని దాని గురించి ఆలోచిస్తా. కొంతమంది ఉంటారు, నాకే ఎందుకండి నీ కష్టాలు ఏంటండి బాబు, నా బతికేటండి బాబు, ఇలాగైపోయింది, ఆ చావు అందరికీ వస్తుంది కానీ నాకు రావట్లేదు ఏంటండి.
ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఏ సుఖం ఉందండి? ఏ సంతోషం ఉందండి? జీవితాంతం ఇయే కష్టాలా? జీవితాంతం ఇన్నే సమస్యలా? జీవితాంతం ఇదే కన్నీరా? ఏం బతుకుండా బాబు, కుక్క బాగుందండి బాబు, కుక్క కంటే కూడా అధ్వానంగా ఉందండి నా దరిద్రమైన జీవితం అని చెప్పి తన జీవితాన్ని తానుగానే చులకనగా తక్కువగా చూసుకుంటూ ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో ఎక్కువ వేదన పడేటువంటి వ్యక్తులు ఉంటారు. నాకెందుకు వచ్చింది, నాకెందుకే బాధ, నాకెందుకే సమస్య, చావు ఎందుకు రావట్లేదు, నా బతుకు ఎందుకు మారట్లేదు. అలా తీసుకున్నంతకాలం నీ జీవితంలో ఇప్పటికే శాంతి సమాధానం అనేటువంటి దేవుడు పెట్టలేడు. ఆయన సమాధానానికి కర్తయ్య ఉన్నాడు. నా శాంతినే మీకు ఏం చేస్తున్నాను, అనుగ్రహించుచున్నాను అనేక నా దుఃఖాన్ని, నా వేదన్ని, నా బాధని మీకు అనుగ్రహిస్తున్నానడా. మీ అందరి నిమిత్తం ఆయన దుఃఖపడ్డాడు, మీ అందరి నిమిత్తం ఆయన వేదన భరించాడు, బాధను భరించాడు, నిరుత్సాహాన్ని భరించాడు. వీటన్నిటిని ఆయన మోసేసుకున్నాడు, తీసేసాడు మన జీవితంలో ఉండకూడదని చెప్పి. అయినా ఆయన రక్త ప్రోక్షణ తర్వాత కూడా నువ్వు ప్రతిదానికి ఫీల్ అయిపోయి, ప్రతిదానికి తీసేసుకుని, ప్రతిదానికి నీకు ఒక్క వ్యక్తికే కష్టాలు వచ్చినట్టుగా ఆలోచించేసుకుని నువ్వు వేదన పడుతున్నంత కాలము నువ్వు ఆయన స్వభావంలోకి రాలేవు. చిన్నపిల్లోని కానీ పెద్ద మాట మాట్లాడుతున్నాను. ఏది జరిగినా మనకు మంచికే జరిగింది అనుకునే స్థానంలోకి నేను అలాగే వెళ్ళాను. చాలా నాకు మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ. నాకు చిన్నవి చాలా చాలా సెన్సిటివ్ మైండెడ్. నేను ఏదన్నా చిన్న జరిగిందంటే బుర్ర పీకేసుకుంటా ఉంటాను. మా అమ్మగారు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉండేవారు. మా అమ్మమ్మ గారిలో కూడా ఆ లక్షణం అనేటువంటిది కనబడుతూ ఉండేది. చిన్నది జరిగిన ఎక్కువ ఆలోచించడం, బేగా డిస్టర్బ్ అయిపోవడం అనేటువంటిది నాలో ఉన్న పెద్ద ఫ్లా. అది నా పరిచయంలోకి వచ్చిన తర్వాత సాతానుగాడు నా మీద ఉపయోగించిన పెద్ద అస్త్రం ఏదన్నా ఉందంటే నిరుత్సాహమే. ఎందుకంటే నా మెంటాలిటీ వాడికి బాగా తెలుసు, నా వ్యక్తిత్వం వాడికి బాగా తెలుసు, నేను ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటానో వాడికి బాగా తెలుసు కనుక వీడిని ఎలా పడగొట్టాలా అనే ఆలోచనతో వాడు ఉపయోగించినది ఏదన్నా ఉందంటే వేదన, సమస్య, కష్టాన్ని పంపుతూ ఉండేవాడు మెంటల్ డిస్టర్బెన్స్ రావడానికి. చాలాసార్లు పడిపోయాను, ఎక్కువ ఆలోచించేసి, ఎక్కువ బుర్ర పీకేసుకొని దేవుడి నుంచి ఆలోచన తప్పించబడిపోయి ఉండేవాడిని. కానీ ఈ సమయంలో ఏది జరిగినా అంటే పాప చనిపోయిన తర్వాత ఆ పరిపక్వతలోకి వెళ్ళిపోయాను. అంటే దాని వెనకాల కూడా మేలుంది, దాని వెనకాల కూడా మంచి జరిగింది. ఆ అమ్మాయి అయిపోయిన తర్వాత, టెర్మినేట్ అయిపోయిన తర్వాత ఇంకా పరిపక్వతలోకి వెళ్ళిపోయాను. ఇంకా దుఃఖానికి అంటే ఇప్పుడు నాకు బాధ, ఇబ్బందులు, కష్టాలు ఎదురు కావని నేను అంటలేదు, అందరికంటే ఎక్కువ ఎదురవుతాయి. కానీ సంతోషంగా వాటిని ఫేస్ చేస్తాను, సంతోషంగా వాటిని ఎదుర్కొంటాను. ఆ ఉన్నంతకాలం, తొలగిపోయేంతకాలం కూడా సంతోషంగానే ఉంటాను తప్ప ఇదేంటిది ఎప్పుడు వెళ్ళిపోతే కష్టం, ఈ సమస్య ఎప్పుడు దూరం అయిపోతే, ఈ బాధ నుంచి నేను ఎప్పుడు విడుదలైపోతానో ఏమో. అదంతా కూడా తరిబీదిగా దేవుడు మనల్ని అలా సిద్ధపరుస్తున్నాడేమో. ఇంకా బలమైన విశ్వాసంలోకి, ఇంకా బలమైనటువంటి దేవుని మీద నమ్మకంలోకి, ఇంకా బలమైనటువంటి నిగ్రహంలోకి, సంతోషమైనటువంటి ఆ లక్షణంలోకి వెళ్ళడానికి దేవుడు ఆ విధంగా తరిపిచ్చేస్తున్నాడేమో. కాబట్టి అది తీసుకోకూడదు, అన్నిటిని ప్రతి దానిలోనే మేలుగానే, ప్రతిదీ కూడా మంచిగానే తీసుకోవాలి. అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. అంతేగాని అనుకున్నవేమో అనుకున్నట్టుగా జరుగుతానేమో సంతోషించడం, అనుకోకూడనివి జరిగినప్పుడు, జరగకూడదు అనేటువంటివి జరిగినప్పుడు దుఃఖపడ్డం అనేటువంటిది ఏ విధంగా కూడా బైబిల్కి, వాక్యానికి అనుకూలమైనది అయితే కాదు. నేను ప్రతి ఫలాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నవని చెప్పి రుజువు పరుస్తూ మాట్లాడతాను. చూసుకోండి, ఆయనలో ఈ స్వభావం ఉంది, ఆయనలో లక్షణం ఉంది, ఫలం ఉందని రుజువు పరుస్తూ ఆధారంతో మాట్లాడతాను. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు మీరు రండి, ఏం చేయండి, అప్పుడు విశ్రాంతి పొందుకోండి అన్నాడు లేదా? అన్నాడు లేదా? సమస్త భారం మోయిచున్న వాళ్ళ నా దగ్గర రండి, మీరు విశ్రాంతి పొందుకుంటారు, నా విశ్రాంతిని మీకు అనుగ్రహించున్నాను. అంటే ప్రతి భారము, ప్రతి సమస్య కూడా ఆయనకి విడిచిపెట్టగలిగేటువంటి రీతిలో ఉంటాయి. మనకు బాధ అనేది కలగదు ఎప్పుడు కూడా, ఏ విషయంలో కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. ఈ ఫలంలోకి వెళ్ళాలి అంటే, ఈ ఫలంలో మనం అడుగు పెట్టాము అని తెలుసుకోవాలంటే, ఈ ఫలం ఆల్రెడీ మన జీవితంలో ఉంది అని మనం గ్రహించుకోవాలి అంటే, ఈ ఫలంలో కనబడే 3 గొప్ప విషయాలు మాట్లాడతాం. ఈ ఫలం కానీ మనలోకి వస్తే మనలో కనబడే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి,
మన యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటాయి, మన యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయి, మన యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మన నడవడిక ఏ విధంగా ఉంటుంది. ఈ ఫలంలో కానీ మనం ఉంటే, ఈ ఫలంలో కానీ మనం అడుగు పెడితే మనం ఏ విధంగా లోకానికి మనంతటా మనకి కనబడతామనేది తెలియపరుస్తారు. మొట్టమొదటిగా ఈ ఫలంలో కానీ మనం అడుగుపెట్టినట్టయితే మనలో కనబడేది, మనకి కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఎంత కీడు జరిగినా మన మంచికే అని అనుకోవడంలోకి వెళ్ళిపోతాం. ఎంత బాధ ఎదురైనా, ఎంత భయంకరమైనటువంటి సమస్య ఎదురైనా, ఏది జరిగినా మన మంచికే అనేటువంటిది మనలో కనబడుతూ ఉంటుంది. మనలో కనబడుతూ ఉంటుంది. అది ఏదైనా సరే, అది ఏ కీడైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఎంత నిరుత్సాహమైన, ఎంత నిట్టూర్పైనా, అనుకున్నది జరగకపోయినా, జరగకూడదని అనుకున్నది జరిగినా అసలు మన మంచికే జరిగింది అని తీసుకోవడం మొదలు పెడతాం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. భర్త గారినో, నాన్నగారినో, అమ్మగారినో హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయించడానికి మీరు పూనుకున్నారు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్ని స్కానింగ్లు, అన్ని టెస్టులు కూడా చేయించేశారు. చేయించేసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, అమ్మా మీ ఆయన గారిని కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ఆయన కొంత ప్రధానమైనటువంటి చికిత్సను అందించాలి, కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, ఏం భయపడకండి అని అన్నప్పుడు వెళ్ళిపోతాం. ఏదో రకంగా డబ్బులు చూసుకుని అక్కడ చికిత్స అందించాలనే ఉద్దేశంతో భర్త గారినో, తండ్రి గారినో, తల్లి గారినో అక్కడ ఉంచేస్తాం. ఎందుకంటే వైద్యాన్ని అందిస్తున్నటువంటి వైద్యులు అక్కడ ఉన్నారు కనుక. అయితే ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటాం మనం, ప్రభువా నా భర్త గారిని బతికించండి, నా భర్త గారిని లేవనెత్తండి, నా భర్త గారిని బాగు చేయండి అని చెప్పి ఎంత ప్రార్థిస్తూ ఉంటామో. ఉపవాసాలు చేసేస్తూ ఉంటాం, సాక్ష్యాలు పనిచేసుకుంటూ ఉంటాం, దేవుడు కూడా మాట ఇచ్చేస్తాం, ప్రభువా నా భర్త గారు కానీ క్షేమంగా కానీ నా ఇంటికి కానీ చేరినట్టయితే ఖచ్చితంగా వీళ్ళ మహింపరిచేటువంటి గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటాను, లేకపోతే ఈ కూడికని ఏర్పాటు చేసుకుంటానని చెప్పి భర్త గారు బ్రతకడం కొరకు నువ్వు చేసినంత ప్రార్థన ఇంకెవరో చేసి ఉండరేమో, నువ్వన్నీ ఉన్నన్న ఉపవాస దినాలు ఇంకెవరో ఆచరించరేమో. ఎంత ప్రార్థన చేసావో, ఎన్ని ఉపవాసాలు ఉన్నావో, ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచావో, దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తాడని ఎదురు చూసావో, అయినా భర్త గారు చనిపోయారు. అప్పుడు నీకు అనిపించవలసిన మొట్టమొదటి తొలి ఆలోచన ఏంటి తెలుసా? నా దేవుడు ఏదో నాకు మంచే చేశాడు. మొట్టమొదటి తలంపు, మొట్టమొదటి ఆలోచన రావలసింది. తర్వాత వచ్చే ఆలోచన కాదు ఇది. ఫస్ట్నే నీ బుర్రలో పడిపోవలసిన మొట్టమొదటి ఆలోచన, చేయడం చేశాను, దేవుడి చిత్తంలో లేదేమో, ఏది చేసినా ఏది జరిగినా దేవుడి యొక్క చిత్తం గొప్పది, దానిలో మేలు ఉంది, దాని వెనకాల మంచి ఉంది అని చెప్పి వదిలేయాలి. నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, ఎంత సాక్ష్యాన్ని పలుకుదామని అనుకున్నాను, కూడికి కూడా పెట్టుకుంటానని అన్నాను కదా ప్రభువా, నా కన్నీళ్ళన్నీ వ్యర్థమైపోయినాయా, నా ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయినాయా, ఎంత చేసినా సరే కనీస కనికరం కూడా ఉంచలేదటయ్యా అని అనము. ఫస్ట్ వచ్చే మాట ఏంటి తెలుసా? ఫస్ట్ వచ్చే తలంపు ఏంటి తెలుసా? దేవుడు ఏం చేసినా మంచి చేస్తాడు. పాజిటివ్గా తీసుకుంటాం. ఏమో ఒకవేళ బాగుపరిస్తే ఎంతకంటే దౌర్భాగ్యుడిగా మారిపోయి నా జీవితాన్ని పాడు చేతుడేమో, ఒకవేళ దేవునికి నాకు మధ్యలో దూరం పెరుగుతునేమో, ఒకవేళ దేవుడికి విరోధైపోతునేమో, దేవుడికి నాకు మధ్యన ఒక అడ్డుగోడగా అయిపోతునేమో, ఏమో మాకు తెలియని పెద్ద కష్టం నష్టం అనేది ఈ వ్యక్తి వల్ల ఏదన్నా ఎదురవుతునేమో, ఏదో ఈ దేవుడి చిత్తం అంతే, ఇంకా ఏం చేయగలమండి, దేవుడు తీసేసుకున్నాడు అంతే అని చెప్పి ఆ సమయంలో బాధపడతాం, కానీ సంతోషంగా జీవితాంతం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఫీల్ అవ్వో, ఇంత ప్రార్థన చేశానని ఫీల్ అవ్వో, ఈయన ఉపవాసాలు ఉన్నానని ఫీల్ అవ్వో, సాక్ష్యం చెప్పుకుంటానని అన్నాను కదా ప్రభువా ఫీల్ అవ్వో, మొక్కుకున్నాం కదా ప్రభువా ఫీల్ అవ్వో. దేవుడు ఏం చేసినా నాకు మంచి చేశాడు.
కాబట్టి ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? ఇందులో దుఃఖపడడానికి ఏముంది? ఇందులో బాధపడడానికి ఏముంది? దేవుడు నా ప్రార్థనలో ఆలోచన ఆశ ఆయన చిత్తానికి అనుగుణంగా లేదేమో. మేలుకే సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవి అని బైబిల్లో రాయబడింది కనుక నాకు ఇది బాధగానే అనిపించవచ్చు, కానీ దేవుడి చిత్తం మరింత గొప్పది కనుక అని చెప్పి సంతోషించడం మొదలు పెడతాం. అంటే భర్త పోయారు, తండ్రి పోయాడని చెప్పి సంతోషించాం, కానీ జరిగిన కీడులో సంతోషిస్తాం, జరిగిన నష్టంలో సంతోషిస్తాం. ఏది జరిగినా దేవుడు నాకు మంచి చేస్తాడనే ఆలోచన నిన్ను దేనిలోకి నడిపిస్తుంది? సంతోషంలోకి నడిపిస్తుంది, ఆనందంలోకి నడిపిస్తుంది. అంతేకాని నాకే ఎందుకు ఇలా జరిగింది అనేది సంతోషంలోకి నడిపించదు. దేనిలోకి నడిపిస్తుంది? దుఃఖంలోకి నడిపిస్తుంది. దుఃఖం వేదంలోకి నడిపిస్తుంది. వేదం నిరుత్సాహంలోకి నడిపిస్తుంది. నిరుత్సాహము మరణంలోకి నడిపిస్తుంది. పాజిటివ్గా తీసుకోవడం మొదలెట్టండి. ఏది చేసినా మంచిది, ఏది చేసినా మంచిది. ఆ దేవుడు మంచి చేస్తాడు. అంతేగాని ఇన్ని ప్రార్థనలు చేసాం, అన్ని చేసాం, నా ప్రార్థన జవాబు రాలేదు, పోనీ నేనైనా కోరుకున్నది ఏదైనా తప్పు కోరుకున్నానా? మంచి జరగాలనే కదా కోరుకున్నాను. నాకు ఆలోచన కూడా మంచిదే కదా, నా ఆలోచన కూడా దేవునికి మహిమ తెచ్చిపెట్టేటువంటిదే కదా. మరి ఎంత మంచి విషయాన్ని జరగాలని కోరుకున్నా ఎందుకు జరగలేదు అని అనుకో. ఏమో అది నాకు మంచి అనిపించింది, దేవుడికి చెడ్డగా కనబడిందేమో. పోనీ ఏముంది, ఇందులో మంచి జరుగుతుంది, ఇందులో మేలే జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది అని అనుకోవడం మొదలు పెడతాను. ప్రతీది కూడా నాకు మంచి చేసే దేవుడు, ప్రతీది కూడా మేలుడు చేసేటువంటి దేవుడు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతామండి. అస్సలు బెంగ పెట్టేసుకోవడాలో, దుఃఖపడిపోవడాలో, నా బతికేట ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది, అందరూ బాగున్నారు, నేను ఒకళ్ళే అస్సలు రాకూడదు. అలా ఉందంటే నీలో ఉన్నది ఎవరికది? ఎవరున్నారు? దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉంటారు. దురాత్మల చేత నింపబడిన వ్యక్తుల ఆలోచనలు అలాగ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేని దురాత్మలతో పీడించబడే వ్యక్తుల్లోనే వేదన, నిరుత్సాహము, బెంగ, నా బతుకు ఎందుకు వచ్చిన బతుకు, నాకెందుకు చావు రావట్లేదు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, అందరూ బాగున్నారు, నేనే ఎలాగెందుకు అయిపోయాను. నీలో పెద్ద దయ్యం ఉందని అర్థం. ప్రార్థన చేస్తావు, ఎందుకు చేయు? ప్రార్థన చేసినంత మాత్రాన, చర్చకొచ్చేసినంత మాత్రాన దయ్యాలు ఉండవని దాని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారితో తిరిగాడు యోధ, డైరెక్ట్గా సాతాను పడిపోయింది ఆయన మీదకి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికే వచ్చేసాడు సైతానుగాడి. నువ్వు పెద్ద విషయమా? దురాత్మల సైతం దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి, పెద్ద విషయం అది. ప్రార్థన చేసేసుకుంటున్నానండి, మందిరాలకు వచ్చేస్తున్నానండి, బైబిల్ చదివేసుకుంటున్నానండి, నీలో దేవుడే ఉన్నాడని అనుకోకో. దయ్యం ఉన్నప్పుడు కనబడే లక్షణాలు ఇవి. నిరుత్సాహం, వేదన, నిస్పృహ ఇవన్నీ కూడా తెచ్చిపెట్టేది వాడు. ఈయనేమో సమాధానానికి కర్త అయితే వాడు దేనికి కర్త? అసమాధానానికి, దుఃఖానికి కర్తాడు. వాడు పాపానికి కర్తాడు. అస్సలు నువ్వు ఎంత ప్రార్థన చేసినా జరగలేదా, హ్యాపీగా తీసుకో. అది జరుగుటం అనేది నీకు మంచి అనిపించవచ్చు, ప్రార్థన చేస్తావు, కానీ అది దేవుడు జరిగించలేదంటే దాని వెనకాల మంచిదో. ఏది జరిగినా మన మంచికే. చాలా మాట్లాడచ్చు, చాలా పెద్ద మాట ఉపయోగించేసాను, పెద్ద ఉదాహరణ ఉపయోగించేసాను. భర్తకే ఆపదించి మాట్లాడాను నేను. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా కిందే మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రతిదీ మంచిగా, దాని వెనకాల మేలు ఉంది ఏదో. ఇప్పుడు సంసోన్ని దేవుడు తీసేసుకోవడం మంచా చెడా? మంచే. మరి ఆయన సంసోన్ని దేవుడు తీసేసుకోవడం అనేటువంటిది మంచి అయినప్పుడు మరి మీ నాన్నగారిని దేవుడు తీసేసుకున్నాడని ఎందుకు ఫీల్ అవుతున్నావు? మీ భర్త గారిని దేవుడు తీసేసుకున్నాడని ఎందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయాడని ఎందుకు ఫీల్ అవుతున్నావు? దాని వెనకాల కూడా మంచి ఉందని చెప్పి ఫీల్ అవ్వకుండా ఉండాలి. అది పరిపక్వత అంటే. ఎవరో జీవితంలో ఎదురైనప్పుడు, ఎవరో జీవితంలో సంభవించినటువంటి వాటిల్లో పాజిటివ్గా మాట్లాడటం గొప్పతనం కాదు. అవి మన జీవితంలో ఎదురైనప్పుడు అంతే పాజిటివ్గా తీసుకోవడంలో గొప్పతనం ఉంది. ఎవరికో వచ్చినప్పుడు అయ్యో అలా ఉండకూడదండి, ఇలా ఉండకూడదని చెప్పడం ఈజీయే. మన జీవితంలో ఎదురైనప్పుడు అలా ఉండి చూపించడం కష్టం.
ఇప్పుడు ఎవరో భర్త గారు చనిపోయారండి, బాధపడకమ్మా, ఎవరు మాత్రం శాశ్వతమమ్మా, దేవుడు చిత్తం తీసేసుకున్నాడు అని చెప్పడం ఈజీయే. కానీ అది రేపు రోజు నీ భర్త జీవితంలో, నీ జీవితంలో ఎదురవుతుంది చూడు, అది నిరూపించుకోవడం కష్టం. ఒకరిని ధైర్యపరిచే, ఒకరిని ఆదరించే మాట మాట్లాడడం ఈజీయేనా? కానీ మన జీవితంలో అది నెరవేర్చుకోవడం కష్టం. అది జరిగించి చూపించాలి. ఈ ఫలం అంటే జరిగిస్తాను. నిన్నెవరో ఆదరించక్కర్లేదు, నిన్నెవరో ధైర్యపరచక్కర్లేదు. ఎవరో రాలేదంటే నన్ను పలకరించడానికి, అందరి ఇంట్లోకి వెళ్తారో బాగోపోతే, నన్ను వచ్చిన ఆదరించినోడు లేడు, నన్ను చూసినోడు. అసలు దేవుడే ఆదరిస్తున్నప్పుడు మనుషుల యొక్క ఆదరణతో పనే ఉంటుంది. దేవుడే నీలో ఉంటే, నిరంతరము ధైర్యపరిచేటువంటి ఆత్మ నీలో ఉంటే, ఎవరో ధైర్యపరచవలసిన నా మాటలతో మనకు పని లేదు. అందుకే నేను ఎవరికన్నా ఒంట్లో బాగోలేదు అనుకో, వెళ్ళి చూడకపోతే ఫీల్ అవుతారని వెళ్తాను. నిజంగా దేవుల్లో ఎదిగిన వ్యక్తి ఎవరో రాకూడదని కోరుకుంటాడు. నిజంగా దేవుల్లో ఎదిగిన వ్యక్తి నువ్వు ఎంత బాగోపోయినా ఎవరు రాకుండా ఉంటే బాగుంటారా బాబు, ఎందుకు వచ్చింది రాబు, వచ్చిన దగ్గర నుంచి అని అనుకుంటాడు. అది కరెక్ట్. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని మూలంగా ఆదరించబడతా ఉంటాడు, ఆ వ్యక్తి దేవుని మూలంగా ధైర్యం పొందుకుంటా ఉంటాడు. మనుషుల యొక్క ఆదరణతో పని ఉండదు, అసలు ఫీల్ అవడం. నాలో అది ఉంటుంది. నాకు ఏదొచ్చినా చెప్పను కూడా చెప్పను, ఎందుకంటే వాళ్ళ సానుభూతి నాకు చాలా ఇబ్బంది కలిగి చేస్తుంది. నేనే ధైర్యంగా ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడవచ్చు, వాళ్ళు బెంగ పెట్టుకోవచ్చు. వాళ్ళని చూసి ఇలాగ ఎందుకు అయిపోయామ్మా, ఎందుకు ఆలోచించి అనొచ్చు. ఎందుకు వచ్చింది మళ్ళీ నాకు ఆ తలనొప్పి? సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను. ఏదొచ్చినా సరే, ఎంత భయంకరమైన బలహీనత అయినా, ఎంత గుండెని పిండి చేసేటువంటి విషయమైన వార్త అయినా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను. ఏది జరిగినా మంచిది, ఎందుకు ఫీల్ అవ్వాలి? ఏం ఫీల్ అవ్వలేదు. పాప విషయంలో వచ్చేసింది పరిపక్వత. ఏడ్చేసాను. ఇంకా గుండెంతా కూడా ఇంకా ఇరిగిపోయింది, బ్రద్దలైపోయింది. ఒక స్టేబుల్కి వచ్చేసింది. మొత్తం దానికి అంటిన మొత్తం అన్నీ బదలైపోయినాయి. మాంసపు గుండె అయింది. స్పందించింది దేవుని వాక్యానికి, దేవుని కొరకే. ఆ విధంగా అయిపోయింది. ఆ స్టేజ్కి వెళ్ళాలి. ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోవడం అనేటువంటిది ఈ ఫలంలో కనబడే మొట్టమొదటి లక్షణం. అది మొట్టమొదటి లక్షణం. అనుకున్నది జరిగినప్పుడు కాదు, అనుకోనివి జరిగినప్పుడు కూడా, అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రతికూలతలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ కూడా, అన్నీ బాగున్నప్పుడు ఎలాంటి సంతోషం అయితే చేసావో, ఏమీ బాగోలేనప్పుడు కూడా అంతే సంతోషం కలిగి ఉంటావు. మన జీవితంలో ఏది మనల్ని కృంగదీయలేదండి, ఏది మనల్ని బలహీనపరచలేదు, ఏది మనం తొక్కేలేదు, లాగేలేదు. ఆ స్టేజ్కి వెళ్ళాలి మనం. బాధపడతా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం వదిలే, అయిపోయింది కదా, అయిపోయింది. దాని గురించి ఎందుకు బాధపడాలి? ఇప్పుడు ఉన్న సమాధానాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఉన్న సంతోషాన్ని ఎందుకు నేను భంగపరుచుకోవాలి? జరిగింది దేవుడి చిత్తం, రాసి పెట్టాడు అలాగా, అని చిత్తంలో అలాగ ఉందేమో, ఏమైంది ఇప్పుడు అని వదిలేస్తావు. అంతేగాని పీకేసుకుని నాకే అన్నీ నాకే అంటే నీకే వస్తాయి, ఇంకా డబుల్ వస్తాయి. ఎందుకు డబుల్ వస్తాయి చెప్తాను చూడండి. ఇంక దేవుడు ఏం చేశాడు అని స్టేజ్లో తీసిపోతాడు. ఇంకా పీడెత్తాడు. సంతోషించడం రావట్లేదు నీకు, శ్రమను ఆనందంగా అంగీకరించడం రావట్లేదు నీకు. ఇంకా కుట్టేలు లెక్కకూడదని చెప్పి అన్ని సమస్యలు పెట్టేసిన తర్వాత నీ నోట ఒక మాట అనిపించేస్తాడు, దేవుడు నమ్ముకొని జీవితం ఏం బాగుపడిందని చెప్పి. దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు, వెళ్ళిపోతాడు అంతే పక్కకి. ఆ మాట అనిపించాలనే సాతాను ఉద్దేశం. కాబట్టి ఎన్నొచ్చినా మన ధైర్యంగా వెళ్ళిపోవాలి, సంతోషంగా వెళ్ళిపోవాలి తప్ప నాకే ఎన్ని ప్రార్థనలు చేసినా అనుకున్నా జరగలేదు. ఎంత ప్రార్థన చేశానో అయినా పని అవ్వలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో ప్రార్థనా పరుల వేస్ట్గల్లా దేవుల్లో బాగా ఎదిగినటువంటి వ్యక్తులు అగ్నిగుండంలో వేసేస్తుంటే వద్దు అని అన్నారా, సంతోషంగా వెళ్ళిపోయారు. అదే దేవుడి చిత్తం అయితే ఇంకా అంతకంటే మాకేం కావాలని చెప్పి వెళ్ళిపోయాడు అగ్నిగుండంలోకి. ఏడుతో ఏమి వెళ్ళలేదు. ఆ సమస్యని, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందిని సంతోషంగా ఎదుర్కొన్నారు. హ్యాపీగా వెళ్ళారు లోపలికి. అక్కడ ఆ ముగ్గురితో పాటుకి ఇంకోటి ఉన్నాడా లేదా?
సంతోషంగా ఉండే వ్యక్తులతో దేవుడు ఉంటాడు. ఎప్పుడో కూడా ఏడుతా మాడు సెక్కల్లా మొఖమెట్టేసుకొని ఏటిలా బతుకొని వాళ్ళ దగ్గర దేవుడు ఉండడు. దయ్యం ఉంటుంది, దయ్యం ఉంటుంది బాబా, దేవుడు కాదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గర దయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా? సమస్యనే కష్టాన్ని సంతోషంగా ఎదురేసుకున్నారు. దేవుడు చిత్తం బతికెంతే బతికెంతాడు, ఒకవేళ చంపేసినా సరే సూపరు అన్నాడు. అలా బతికెంతాడు, ఒకవేళ బ్రతికకుండా ఈ అగ్నిలో మనం దహించిపోయినా నా దేవుడు ఆయనే అని సంతోషించారు. జరిగింది మంచైనా జరగకపోయినా నేను హ్యాపీగానే ఉంటాం. ఆ ఫలంలోకి వెళ్ళాలండి. ఆ ఫలంలోకి వెళ్తే 100 సంవత్సరాలు కాదే 200 సంవత్సరాలు బతికేస్తాం మనం. బెంగలు ఉంటే బతకం. బెంగలు ఆయుష్ని క్షీణింపజేస్తుంది అంటాను. ఆలోచనలో నీకున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అంటాను. ఏది జరిగినా సరే అక్కడతో చూసి వదిలిపెట్టేసి సంతోషంగా వెళ్ళిపోతావు. చూడ అయిపోయింది, ఏం చేస్తాంలేండి, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా దేవుడు రాసేసాడు, దేవుడే చెప్తాం, ఇంకా అయిపోయింది, అది పోనే అని వదిలేలా. అంతేగాని పీకేసుకుంటే ఏముంటుంది చెప్పండి. ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పి రెండవదిగా ఏం కనబడుతుంది అనేది కూడా చెప్తాను. రెండవదిగా సంతోషమైనటువంటి ఫలంలోకి మనం వెళ్తున్నామంటే మనలో కనబడేటువంటి లక్షణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చెప్పే ముందు ఓ మాట చెప్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, జ్వరం వచ్చిందని అంటే ఇప్పుడు కాదులే, చిన్నప్పుడు. ఇప్పుడు వెళ్ళావు అనుకో, సిరంజ్తో ఒక పోటు చేస్తాడు అంతే. చిన్నప్పుడు అలా ఉండవు. ఏమిస్తాడు డాక్టర్ గారు? జ్వరం వచ్చిందంటే ఇంజెక్షన్ కంటే ముందు టానిక్ ఇస్తాడు. అమ్మా 3 పూటలా సరే కూడా ఈ జగ్గుతో, జగ్గు అది ఏంటిది, మూతతో ఒక గుడుక్కని వేసుకో, 5 ml వేసుకో అంటాడు. జగ్గుతో ఏంటి, జగ్గుతే అయితే చచ్చిపోతాం. జగ్గుతే కదా, మూతతో. అది చాలా వగరగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, బాగోదు, రుచికరంగా ఉండదు, తీగా ఉండదు. అమ్మ నాన్న వచ్చాయి, టానిక్ వేసుకున్నావా, టానిక్ వేసుకున్నా బా అంటాం, సంతోషంగా ఉండదు, ఎందుకంటే చేదుగా ఉంటుంది కనుక. ఆ టానిక్ ఇంక అయిపోతుంది, ఇంకా లాస్ట్ మోతే ఇదే లాస్ట్ అని అన్నంది అనుకో, ఏం చేస్తాం? బేగేసాయి బాబా, దీనికి దానయ్యో అని చెప్పి తీసేసుకుంటాం. మన జీవితాల్లో ఎన్ని కష్టాలైతే ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతున్నాయో సంతోషిస్తూ ఉండాలి. ఇంకా దేవుడు రాసిన కష్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాయని చెప్పి సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగుతావు. కష్టాలు వచ్చే కొలది నా కొరకు దేవుడు నా తలరాత మీద రాసిన కష్టాలన్నీ పోతున్నాయిలే, అమ్మయ్య అని అనుకుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఇంకా రాసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి, జరిగిపోతున్నాయి. ఇంకంత చివరి చేసి ఇంక ఏ కష్టం లేకుండా వచ్చే రోజులు వస్తున్నాయి, మనం సంతోషిస్తాం. కష్టానికి అయిపోయే కొలది కూడా సంతోషం కలుగుతుంది కదా, శ్రమలు వచ్చే కొలది అదే సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఉంటాం. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు హ్యాపీగా ఉండాలండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి ఏమన్నా సుఖవంతమైన జీవితం అమ్మా? ఒక్కదాని తర్వాత అన్ని కష్టాలే, అన్ని బాధలే. సంస్కృతి సాంప్రదాయాలు మార్చేశారు, వస్త్రధారణ మార్చేశారు, భోజనాన్ని మార్చేశారు, పేర్లు మార్చేశారు. ఏవి అనుకున్నవి జరగలేదు. పోనీ ఎక్కడితో అయినా ఏదో రకంగా భరిస్తున్నాం కదా అనుకుంటే చివరికి చచ్చిపోయేటువంటి శ్రమ సైతం ఎదురైపోయింది. దాన్ని సైతం వాళ్ళు అలాగే ఎదుర్కొన్నారు, సంతోషంగా ఎదుర్కొన్నారు. అంటే ఏది జరిగినా దేవుడి చిత్తం, దేవుడు సిద్ధపరిచింది మేలే. దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. మేలుకే సమస్తము కూడా జరుగుచున్నవని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడి చిత్తం మహోన్నతమైనది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక జరుగుతున్నటువంటివన్నిటిని బట్టే కూడా సంతోషంగా మనం ఉంటాం, మొట్టమొదటిగా. రెండవదిగా ఈ ఫలంలోకి మనం వెళ్ళాము, ఈ ఫలం మన జీవితంలో కనబడతా ఉంది అని తెలుసుకోవడానికి రెండో విషయం ఏంటంటే, సంతోషం అనే ఫలంలోకి మనం వచ్చామన్నదానికి ప్రతి అపజయాన్ని కూడా, ప్రతి ఫెయిల్యూర్ని కూడా అంగీకరిస్తాం. ప్రతి ఫెయిల్యూర్ని కూడా, ప్రతి అపజయాన్ని కూడా సంతోషంగా అంగీకరిస్తాం. అంటే ఫెయిల్యూర్ని ఓ మాటలో చెప్పాలంటే యాక్సెప్ట్ చేస్తాం, ఫెయిల్యూర్ని అంగీకరిస్తాం. పాస్ అయినప్పుడు కాదు సంతోషం, ఫెయిల్ అయినప్పుడు కూడా సంతోషిస్తాం. చాలా కష్టపడ్డావు, రే అనక పగలనక నిద్రను సైతం తాకట్టు పెట్టి
చాలా చదువుకున్నాం, ఎలాగైనా సరే నేను మంచి ర్యాంక్ సంపాదించాలి, స్టేట్ ఫస్ట్ కొట్టాలి, ఫ్రీ సీటు సంపాదించి తీరాల్సిందే అని చదువుకోవడానికి చాలా కష్టపడ్డావు. 100-99 మార్కులు గ్యారంటీ అని అక్కడ ఎగ్జామ్ కూడా రాసి వచ్చి బయట చెప్పావు. కానీ 100-80 మార్కులు వచ్చినాయి. అనుకున్న స్టేజ్కి వెళ్ళడం కష్టమైపోయింది, అనుకున్న పర్సంటేజ్ రావడం కష్టమైపోయింది. నువ్వు ఏ సబ్జెక్టులో అయితే మంచి ఉత్తీర్ణత పర్సంటేజ్ వస్తుందని ఆశపడి ఎదురు చూసావో దానిలోనే ఫెయిల్ అయిపోయావు. అప్పుడు ఎవరైనా బాధపడతారు, కానీ ఫలం ఉన్నవాడు సంతోషిస్తాడు. ఫెయిల్యూర్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు, అపజయాన్ని చాలా హ్యాపీగా అంగీకరిస్తాడు. ఫీల్ అవ్వడం ఫెయిల్ అయినందుకు. ఇలా ఫెయిల్ అయ్యామంటే దేవుడు ఎంతకంటే మంచిదేదో దేవుడు సిద్ధపరిచాడేమో. నేను ఈ కాలేజీలోకి వెళ్ళడానికి ఇంత బాగా చదువుకున్నాను, నేను ఈ సబ్జెక్టులో బాగుంటానని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను. దేవుడు ఎంతకంటే కూడా ఘనమైనది గొప్పది ఏదన్నా సిద్ధపరిచాడేమో. ఆ ఫెయిల్ అయినందుకు నేను ఎందుకు బాధపడాలి? ఇంకో దాంట్లో మళ్ళీ ప్రయత్నిద్దాం, ఇంకోసారి పరీక్ష అనేటువంటిది కడదాం, ఇంకొకసారి మళ్ళీ దేవుని సన్నిధిలో మొదలు పెడదాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుడు సిద్ధపరిచిన మేలు పొందుకునేంత వరకు కూడా ఎదురు చూద్దాం అని అనుకుంటాం. అంతేగాని ఫెయిల్ అయినందుకు ఫీల్ అవ్వం, ఫెయిల్ అయినందుకు కూడా సంతోషిస్తాం, అనుకున్నది జరగలేని సమయంలో కూడా సంతోషిస్తాం, హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం. ఫెయిల్యూర్ని సైతం, నష్టాన్ని సైతం హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేయగలిగేటువంటి, అంగీకరించగలిగేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. అంతేకాని చాలా కష్టపడ్డానండి, వచ్చేస్తుంది అనుకున్నానండి బాబు జాబు, ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకున్నానండి, కానీ ఆఖరి నిమిషంలో రాదని చెప్పేటప్పుడు చాలా బాధ వేసిందండి. ఎందుకు ఫీల్ అవుతావు? అందులో రాలేదంటే ఎంతకంటే మంచి దానిలో దేవుడు ఏదో సిద్ధపరిచాడేమో, కొంచెం సమయం పడుతుందేమో. ఇక్కడైతే నీకు అక్కడితోనే ఆగిపోతావు. ఆయన సిద్ధపరిచింది అయితే జీవితాంతం కూడా నువ్వు జీవితాన్ని కట్టుకునేందుకు, స్థిరంగా సెటిల్ అయ్యేందుకు అది ఉపయోగపడదేమో. అందుకు అది దేవుడు సిద్ధపరిచిన దాని నిమిత్తం నీకు ముందుగా ఎదురైన దాన్ని దేవుడు తొలగించాడని అనుకుంటావు. దేవుడు సిద్ధపరిచిన దానికంటే కూడా సాతాను ముందుగా ఏదో ఇవ్వాలనుకున్నదే తప్పించబడింది. ఇందులో ఏమైంది? ఎక్కడితో జీవితం ఆగిపోలే కదా, ఇంకోటి ఏదో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో అనే విశ్వాసంతో, ఆశతో, నమ్మకంతో ఎదురు చూస్తాం. ఫీల్ అవ్వం, ఫెయిల్యూర్స్లో ఫీల్ అవ్వం, అనుకున్నది జరగలేదని చెప్పి బెంగ పెట్టుకోం. ఇంకా మంచిది ఏదో ఉంచాడు దేవుడు. ఈ జీవితం అనుకున్నాను, ఉద్యోగం అనుకున్నాను, ఏమో దేవుడు ఏం చేశాడు. నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నేను చదువుల్లో పెద్ద రాణించలేదు. అది మంచా చెడా? చదువుల్లో నీ వరకు వచ్చినప్పుడు చెప్పి మాట. మా అమ్మగారికి మా నాన్నగారికి అది మంచి కాదు. ఎంత కష్టపడి చదివిస్తున్నాం, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని చదివిస్తున్నాం, ఎంత ఏడుస్తున్నాం మేము, ఎంత గొగ్గోలు పెడతాం అన్నాం మేము, కాస్ట్లీయెస్ట్ కాలేజెస్లో మేము జాయిన్ చేసామే, మాలాంటి బ్రతుకులుగా ఉండకూడదు, నా పిల్లలైనా బాగుండాలని ఎంత కష్టపడి చెమటోర్చి చదివిస్తామంటే చదువుకోనంటావేట్రా అని చెప్పి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బాధపడతారు. నేను చదువులో రాణించలేనప్పుడు నా ఇంటి వాళ్ళందరూ బాధపడ్డారు. చదువులో రాణించలేకపోవడం అనేది నాకు మంచి జరిగిందా, కీడు జరిగిందా చెప్పమంటారా? మంచి జరిగింది. నేను చదువులో రాణించి ఉండుంటే ఈరోజు సేవకుడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోదును, దేవుడికి అందానంత దూరం వెళ్ళిపోతాను. ఒక డాక్టరే ఉంది. నేను డాక్టర్ అవ్వాలని నా ఆశ, అవ్వలేమలేదు దేవుడు దాన్ని ఏదో రకంగా ఆటంకపరుస్తూ. వాస్తవానికి నాకు చదువు మీద ఫోకస్ లేదేమో, చదువు మీద ఇష్టం అందరికీ వర్తించదుండా, ఇది అందరికీ వర్తించదుండా. కొంతమంది చేతులారా పాడు చేసుకునే వ్యక్తులు ఉంటారు, కొంతమంది దైవ చిత్తాన్ని బట్టి వచ్చే వ్యక్తులు చాలా రేరు కనబడతారు. మా పిల్లలు చదువుకొని అంటున్నారండి అంటే కరెక్టేనా అండి అంటారేమో, మళ్ళీ అంత సీన్ ఏమీ లేదు, అందరికీ వర్తిస్తుంది అంటున్నాను. అందుకే ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాను. నిజంగా దేవుడికి నన్ను అందకపోతేనేమో, నా ఫ్రెండ్స్లా నేను కూడా ఒక డాక్టర్ అయిపోయి ఉండుంటే, నా ఫ్రెండ్స్లా నేను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి కానీ వెళ్ళిపోయి ఉండుంటే
ఈరోజు సేవలోకి రా, సేవలోకి రా అని చెప్పి మా తాత మావేళ్ళ బ్రతిమాలుకున్నట్టుగా మా అమ్మగారు నన్ను బ్రతిమాలదురేమో. రానింపు ఇవ్వలేదు దేవుడు అక్కడ నాకు. అది నాకు మంచి జరిగింది, అది నాకు చాలా మంచి జరిగింది. నిజంగా ఆ రానింపులోకి వెళ్ళుండుంటే ఈ వ్యక్తి పరిచయం, ఆయన యొక్క ఉద్దేశం భంగపరచబడదు, వేరేగా ఉండు. నిజం, అది చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది, కానీ చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ను తారుమారు చేసేస్తూ ఉంటుందండి. మనం తీసుకున్న నిర్ణయాలు, మన జీవితంలో మనం తీసుకునే ఒక్క నిర్ణయం దేవుడి యొక్క పెద్ద చిత్తాన్ని ఆపేస్తూ ఉంటాయి. చిన్నదే, కానీ ఎక్కడ కూడా దేవుడి చిత్తాన్ని భంగపరిచే విధంగా దేవుడు నన్ను నడిపించలేదు. తిట్టుకున్నారు నా ఇంట్లో వాళ్ళు, చుట్టాలు తిట్టుకున్నారు, ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, తల్లిదండ్రులు దుఃఖపడ్డారు. చదవట్లేదేంటి, ఇంత బాగా చదువుకునేటువంటి వ్యక్తివి ఒక్కసారిగా ఆ చదువు మీద నీకు ఆసక్తి ఎందుకు పోయింది? అలా ఎల్లుండుంటే ఇలా రాకపోదునేమో. ఈ రోజున మా అమ్మగారు నాన్నగారు అనుకుంటారో, ఆ రోజున చాలా బాధపడ్డాం, ఆ రోజు చాలా ఏడిచాం, చాలా తిట్టాం, చదవట్లేదు అని చెప్పి చాలా దుఃఖపడ్డాం. నిజంగా చదివి ఉండుంటే ఈ రోజు నా కుమారుడు సేవకుడిగా నిలబడకపోదును, ఎంతమందికి దీవెనకరంగా ఉండకపోదును అని ఈరోజు అనుకుంటున్నారు మా తల్లిదండ్రులు. అది ఆ టైంలో అర్థం కాదు, టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్నటువంటివి అనుకున్నవి జరగనప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, అప్పుడు అనిపిస్తా అమ్మా ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఎంత బాగుండో, అలా జరిగింది కాబట్టి ఇలాగైంది, ఆ రోజు దేవుడు తప్పించాడు కాబట్టి ఇలాంటిది వచ్చింది అని తర్వాత తెలుస్తుంది మనకి. అబ్బా నీ దేవా, నీ చిత్తం చాలా గొప్పదయ్యా, నీ ఉద్దేశం చాలా గొప్పదయ్యా, ఆ రోజు జరగలేదు, తప్పిపోయింది, ఎంతో ఏడ్చిన దానికి సైతం సమాధానం రాలేదని బాధపడ్డాం, కానీ దాన్ని తప్పించడం యొక్క ఉద్దేశం ఇది ఇవ్వడానికైనా, ఇది ఇవ్వడం కొరక తప్పించావని చెప్పి అప్పుడు తెలుసుకుంటాం. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, నేను ఎప్పుడు కూడా చాలా బాగా చదువుకున్నాను, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది, పెర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలన్న ఆలోచన ఉండేది. అందులో నాకు నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అలాంటి సర్కిలే, కాబట్టి ఏ విధమైనటువంటిదైనా సరే సహకరించడానికి చాలామంది ఉన్నారు, కానీ నా ఆలోచనలన్నీ భంగపరచబడ్డాయి. అంత ఆ మెరిట్ స్టూడెంట్ కాస్త ఒక్కసారిగా రోజు రోజుకి టీచర్స్తో తిట్టుకుంచుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది, చదవాలన్నది లేకుండా పోయింది. తల్లిదండ్రులు బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు, కానీ ఈరోజు దాని వెనకాల మేలు మంచి ఉందని చెప్పి అర్థం చేసుకునేటువంటి స్థానంకి సమయానికి నేను వచ్చిన తర్వాత దేవుని మహింపరచగలిగాం. అనుకున్నవి జరగనప్పుడు ఫీల్ అవ్వకండి, అనుకోకూడనవి జరిగినప్పుడు కూడా ఫీల్ అవ్వకండి, 2 సార్లు కూడా సంతోషించండి. అనుకున్నవి జరగలేదనుకో, దేవుడు ఏదో సిద్ధపరిచాడని అనుకోండి. జరగకూడదు అనేటువంటిది కానీ జరిగిందనుకో, దేవుడు రాసి పెట్టాడేమో, జరగాలని రాసి ఉందేమో అనుకుందాం. ఆ స్టేజ్కి వెళ్ళాలండి. నేను నా వయసు చాలా చిన్నది, కానీ 120, 130 సంవత్సరాలు మనిషి బతికితే ఆ వ్యక్తి ఎన్ని అనుభవాలు ఉంటాయో అంతకంటే ఎక్కువ అనుభవాల్లో నుంచి వచ్చిన వ్యక్తిని నేను. చాలా అనుభవాలు గుండా నడిపించబడిన వ్యక్తిని నేను. ట్రైనింగ్ నేను కాలేజెస్లో అవ్వలేదు, కానీ దేవుడి దగ్గర అయ్యాను. జీవితంలో చాలా ట్రైన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు. చాలా చూసి వచ్చాను, చాలా నేర్చుకున్నాను, చాలా ఒడిదుడుకులు అనేటువంటివి కూడా ఎదుర్కొన్నాను. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను, దైవత్వం ఏంటో తెలుసుకున్నాను, ఆత్మీయ జీవితంలో ఎదగడం అంటే ఏంటో చాలా దగ్గర నుంచి చూశాను. పరిపక్వత యొక్క నిజమైన సాదృశ్యాన్ని ఎరిగిన వ్యక్తిని నేను. చాలా ఈజీగా, చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాను ఏది జరిగినా సరే. అది మీకు అయిపోయి ఎంత తప్పో ఎంత దారుణం కాదురా బాబు, నాకు తెలిసే ఏం జరుగుతుందో, ఆ ఉద్దేశం ఏంటో నాకు తెలిసే. మీకు తెలీదు, నాకు తెలుసు. ఆయన ప్లాన్ గొప్పదే, ఆయన ఉద్దేశం గొప్పదే, ఆయన ప్రణాళికలు చాలా గొప్పే. ఫీల్ అవ్వకూడదు, దేనికి ఫీల్ అవ్వకూడదు. చదవట్లేదు పిల్లలు అంటే చదివించండి, చక్కగా చదివించండి, ప్రార్థన చేయండి, ఆసక్తిని పుట్టించండి, చదవడానికని ప్రార్థన చేయండి. చదువుతారు, ఎందుకు చదవరు?
అలా జరగలేదని కొంతమంది చేతులారా పాడు చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ సంఘంలో కూడా పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. దేవుడు సిద్ధపరిచిన మేలేమో చాలా గొప్పదే, కానీ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాయి. అంటే దేనికి అందనటువంటి రీతిలో అయిపోతాయి వాళ్ళ జీవితాలు. పేర్లు చెప్పను, వాళ్ళ తల్లిదండ్రులు బాధ పెట్టాలన్న ఉద్దేశంగా చెప్పిన బోల్డ్ సరిగ్గా అద్దిచ్చాను. కానీ దేవుడు డిజైన్ చేసిన జీవితం చాలా మంచిది. వాళ్ళు దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. ఎందుకంటే మన సంఘ యవనస్తులకి దేవుడు ప్రత్యేకమైన వాగ్దానాన్ని అందించాడు. దేశంలో ఉన్నతమైన స్థలాల మీద నీ బిడ్డలను నిలబెడతాడు. అది పాడు చూసుకునే వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సొంత ఆప్షన్స్, సొంత డిసిషన్ బట్టి అవి పాడు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఉన్న అందరినీ కూడా దేవుడు ఉద్యోగస్తులుగా మారుస్తాడండి. దేవుడికి ఉన్న ఉద్దేశం అది, ఆలోచన. వ్యాపారవేత్తలు కాదు, ఉద్యోగాలు చేస్తారు, చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తారు. దేవుడు డిజైన్ చేశాడు. ఇక్కడున్న నాకున్న వాగ్దానం అది. కానీ వీళ్ళు ఓన్ డిసిషన్స్ పాడు చేస్తాయి వాళ్ళని. ఖచ్చితంగా ఆ రోజు నేను చెప్తే మీరు వినలేదనేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. మంచి వాగ్దానాలు పాడు చేసుకోకండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యని బాధపడడం కంటే కూడా ఆ ఫెయిల్యూర్ని కూడా చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. సంబంధం తప్పిపోయింది, బంగారు లాంటి సంబంధం, ఇంక పెళ్ళి అయిపోద్దని అనుకున్నాము, ఇంక మా బెంగలన్నీ పోతాయని అనుకున్నాము, ఇంక అయిపోతుందని చెప్పి అనుకునే లోపు సంబంధం తప్పిపోయిందండి బాబు. బంగారు లాంటి సంబంధం ఎందుకు? ఇది నీకు బంగారం లాంటి సంబంధమే. దేవుడు వజ్రం లాంటి సంబంధాన్ని తీసుకురావడానికి బంగారాన్ని తప్పించాడు. ఏది విలువైంది? బంగారం లాంటి సంబంధం పోయిందండి, చేదోరికి వచ్చిపోయింది. బంగారం లాంటి సంబంధం నీకే వజ్రం సిద్ధపరిచబడింది. అక్కడ వజ్రాన్ని ఇస్తున్నాడు దేవుడు, బంగారాన్ని అందుకే తప్పించాడు. ఒక లైన్ ఉంటుంది, ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ హీ లాస్ట్ డైమండ్ అని చెప్పి. అలా ఉండకూడదు. బంగారం వెతికేటువంటి క్రమంలో వజ్రాన్ని పోగొట్టుకోకూడదు. వజ్రాన్ని వెతికేటువంటి క్రమంలో బంగారాన్ని కోల్పోయినా పర్లేదు, కానీ బంగారం కొరకు వజ్రాన్ని పోగొట్టుకోక. ఇప్పుడు దేవుడు ప్రతీది కూడా వజ్రమన్నే నీకు అందించాలని ఆశపడతాడు. దేవుడు నీకు ఎప్పుడూ కూడా వజ్రాన్నే సిద్ధపరుస్తాడు. వజ్రాన్ని అందుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని బంగారం కొరకు వజ్రాన్ని పోగొట్టుకోకు. అవసరమైతే వజ్రం కొరకు బంగారాన్ని అయినా పోగొట్టుకో. నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైతే చాలా సంతోషం. దేవుడు వజ్రాన్ని సిద్ధపరిచాడు, వజ్రాలతో పొదగబడినటువంటి కిరీటాలను సిద్ధపరిచాడు. బంగారు లాంటి సంబంధం పోయిందండి. ఆ రోజున కట్నం దగ్గర కానీ కొంచెం కానీ మాట ఇచ్చేసి ఉండుంటే, వాళ్ళు చెప్పినవన్నీ కానీ ఒప్పేసుకుని ఉండుంటే, ఏ క్లాస్ అయిన సంబంధం నువ్వు అనుకుంటున్నావు. దేవుడికి అది బి క్లాస్ సంబంధం, సూపర్ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. తప్పించబడ్డాయని అంటే కొంతమంది చేతులారా పాడు చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారనుకోండి. దేవుడు ఎన్నిసార్లు తెచ్చిపెట్టినా ఇక వద్దు, ఇది వద్దు అనే వ్యక్తులు కూడా ఉంటారు. ఇంకా అలాగ వద్దు అంటున్నారు కాబట్టి ఇంకెందుకు ఇద్దామని అని చెప్పి దేవుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, లేరని నేను అనట్లేదు. పోయినాయి, బోల్డ్ పోయినాయి. వీళ్ళ కూతురికి బోల్డు వజ్రం వచ్చి పడింది. ఒక దరిద్రుడు వచ్చాడు ఆవిడ జీవితంలోకి, పోయాడు, వజ్రం వచ్చే పడింది. మరే ఏ జరిగినా మంచికే, ఫీల్ అవడానికి వీలు లేదు. అందుకే వివాహ విషయంలో దేవుడి చిత్తాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా సేవకుల్ని పాస్టర్లను అడగడం ఏమి ఇష్టం లేదు కొంతమందికి. ఇంకా వాళ్ళు అనుకునే చేసేయడమే. ఇంతకీ దేవుడికి ఇష్టమా కాదండి చెప్పి సేవకుల్ని అడగరు, ప్రార్థనలు అడగరు. మంచిదమ్మా పోగొట్టుకోకుండా అమ్మ వద్దులే అండి, ఇంకా వాళ్ళ ఇష్టమే. ఇంకెప్పుడు జరుగుతాయండి? ఎన్నిసార్లు గద్దించినను లోపడిన వల్లనే వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడని ఉంది. ఎన్నిసార్లు ఇచ్చినను కూడా దాన్ని పొందుకోలేని వాడు ఇంక ఎప్పటికే పొందుకోవడం నేనంటాను. పోనండి బంగారాలు. దేవుడు వజ్రాన్ని సిద్ధపరిచాడు, దుఃఖపడకండి. మీ బిడ్డల యొక్క జీవితంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వివాహాల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, అది ఏదైనా
నష్టం జరిగిందా? జరగకూడనటువంటివన్నీ కూడా ఎదుర్కొన్నావా? కూడదు అనుకున్నటువంటివన్నీ కూడా వస్తా ఉన్నాయా? హ్యాపీగా యాక్సెప్ట్ చేయి, హ్యాపీగా అంగీకరించు, బాధను అంగీకరించు, శ్రమను అంగీకరించు, సమస్యను అంగీకరించు, ప్రతికూలతను కూడా సంతోషంగా అంగీకరించాలండి. సంతోషంగా అంగీకరించాలి. నేను సేవకు వచ్చిన తర్వాత కూడా చాలా అనుకునే జరగలేదు, నేను సంతోషిస్తూ ఉంటాను. జరగలేదంటే దేవుడికి ఏదో ఉద్దేశం ఉంది. కొన్ని సూపర్ ఇంకా హైలైట్ అయిపోతుందని ఫ్లాప్ అయిపోయినా నా జీవితంలో సేవలోకి వచ్చిన తర్వాత. ఫోన్లో ఏమైంది, ఏదో దేవుడి సిద్ధపరిచి ఇంతకంటే మంచిది ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాడేమో. ఆ విధంగా ఉండాలి తప్ప ప్రతి చిన్నదానికి కూడా మనం అలాగా నెగిటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పోలేదు. సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి, సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. మొట్టమొదటిగా ఏది జరిగినా మన మంచికే అనుకునే అనుభవం కనబడుతుంది. రెండవది, నువ్వు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా అనుకున్న విజయం రాకపోగా అపజయం ఎదురవుతుంది. అలాంటప్పుడు కూడా సంతోషంగానే జీర్ణించుకోగలుగుతావు. జీర్ణించుకోలేకపోతున్నానండి, జరిగిందని మర్చిపోలేకపోతున్నానండి అని అంటారు దయ్యం పిల్లలు. ఇవన్నీ దయ్యం పిల్లలు అనే మాట. తట్టుకోలేకపోతున్నానండి, మర్చిపోలేకపోతున్నానండి, జీర్ణించుకోలేకపోతా ఉన్నానండి. అయిపోయిందంతే. లాజరు చచ్చిపోయాడు, యేసయ్య కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ ఆయన కోసం ఆలోచించలేదు. ఒకసారి మనిషిగా బాధపడతాం, శాపం కాబట్టి, పాపం నుంచి వచ్చి అక్కడతో క్లోజ్ అయిపోవాలంతే. అలా అన్న మాటలని వదిలిపెట్టలేకపోతున్నాను, అలా అన్న మాటలను మర్చిపోలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నానంట. మాటలు ఏమన్నా అన్నవా జీర్ణించుకోపోవడానికి? సంతోషంగా యాక్సెప్ట్ చేయండి, పాజిటివ్గా యాక్సెప్ట్ చేయండి. అంతేగాని ప్రతీదీ నెగిటివ్గానే. రెండో అనుభవం ఇది కనబడాలి. మూడవదిగా, ఈ సంతోషము అనేటువంటి ఫలంలో అత్యున్నతమైన పరాకాష్ఠకి చేరిపోయినటువంటి పరిపక్వతలోకి నువ్వు వెళ్ళావంటే వాళ్ళలో కనబడేటువంటిది ఏంటో చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంది ఇందులో. ఆ థర్డ్ ఫేజ్లోకి వెళ్ళావంటే ఇంక ఈ సంతోషం అనే ఫలంలో పరాకాష్ఠ, ఇంకా థర్డ్ ఫేజ్కి వెళ్ళిపోయాం, ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయామంటే నీలో తప్పక కనబడేది ఒకటి ఉంది. అదేంటంటే మరణాన్ని సైతం సంతోషంగా ఎదుర్కొంటాం. ఆ వ్యక్తులకి మరణ భయం ఉండదు, చావు భయం ఉండదు, ఎప్పుడు చావు వచ్చేస్తుందో అని ఉండదు, మరణం ఎదురవుతే ఏమైపోతానో అని ఉండదు. మరణం అంటే సంతోషం కలుగుతుంది. మరణాన్ని సంతోషంగా ఎదుర్కొనేటువంటి అనుభవంలోకి వెళ్తారు. ఈ ఫలం ఖచ్చితంగా నీలో ఉంటుంది. మరణ భయం ఉండదు. క్రైస్తుడికి మరణ భయం అసలు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డా. నేను ఒకసారి నీ సమాధి దగ్గర వీడియో చేస్తా ఒక మాట అన్నాను, గుర్తుందో లేదో, అది చాలా వైరల్ అయింది. ఇక్కడ కళ్ళు మోస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. కాబట్టి మరణానికి ఎందుకు భయపడాలి? మరణానికి భయం వేయాలి మన దగ్గర రావడానికి. వీడి సచ్చి అక్కడ పోతాడు రా బాబు అని అది భయపడాలి. నాకు ఉండదు, చావు భయం ఉండదు, మరణ భయం ఉండదు. చాలాసార్లు రాత్రికి నేను చచ్చిపోతానేమో అని అనిపించేటువంటి పరిస్థితులు ఎదురైనా హ్యాపీగా నవ్వు పడుకుంటాను. నేను పరీక్ష ఇది, కష్టమేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్తున్నాను, నేను ఎవరికీ చెప్పలేదు ఇంట్లో కూడా. నవ్వుకొని పడుకుంటాను. నేను హ్యాపీగా నవ్వుకుంటాను. ఆపి ఆగిపోయిన తర్వాత అక్కడే కదా వచ్చేది. నేను భయపడినా. మరణ భయాన్ని పోగొట్టాడు దేవుడు నాలో. అసలు భయం ఉండదు. చావు అంటే భయపడు, మరణం అంటే భయపడు. ఎందుకంటే చాలా మరణాలు స్వహస్తాలతో చూశాను, దగ్గర నుంచి అనుభవించాను. అవి అన్నిటిలో నీ సేవకుడికి అసలు మరణ భయం ఉండకూడదండి. ఈ రోజుల్లో సేవకులకి సేవలోకి రాకముందే రాయించేశాడు, బ్రతుకుట క్రీస్తే, లేదంటే హతసాక్షిగా చచ్చిపోవాలి. నేను కోరిక అది, ఆలోచన అది. రేపు వచ్చే ఇంటర్వ్యూలో ఉంటుంది అది. భయం లేదు అస్సలు. మరణిస్తావు అని డాక్టర్ గారు అన్నారనుకో, ఎంతో కాలం బతకమని డాక్టర్ గారు అన్నారనుకో, అప్పుడు బెంగెట్టుగా ప్రభు ఎప్పుడు తీసేసుకుంటావయ్యా అని మరణాన్ని హ్యాపీగా సంతోషంగా స్వాగతిస్తాం. అస్సలా భయం. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ కూడా చెప్తున్నాను, చావుకి 1% కూడా భయపడను. ప్రాణం నాకు వెంట్రుక ముక్కతో సమానం. లెక్క కూడా చేయను. ఆ స్టేజ్కి వెళ్ళాను నేను. అస్సలు భయపడను దేనికి. మరణానికే భయపడినోడు దేనికైనా భయపడతాడా?
సావుకు భయపడినాడు. ఎవడన్నా భయపడతాడు. అలెగ్జాండర్ సైతం భయపడు. దానికే భయపడలేదు అనుకో, దాన్నే సంతోషంగా మనం అంగీకరించే స్థానంలోకి వెళ్ళిపోయామనుకో, దేనికైనా భయపడతామా? దేనికైనా దుఃఖపడతామా? మరణ భయం పోవాలి. మరణాన్ని సైతం సంతోషంగా ఎదుర్కొనే స్థానంలోకి వెళ్ళాలి. ఈ ఫలం అంటే యేసయ్య ఎదుర్కొన్నాడా సంతోషంగా సిలువని? 100%కి 100% ఎదుర్కొన్నాడు. ఈ సంతోషం అనేటువంటి ఫలం ఆయనలో ఉన్నది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడో చెప్పమంటారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంకా ఆ సంతోషం, ఈ ఫలంలోకి వెళ్ళిన వ్యక్తి, ఆ పరిపక్వతలోకి వెళ్ళిన వ్యక్తి మరణానికి భయపెట్టడు, పైగా మరణాన్ని బట్టి సంతోషిస్తాడు. మరణం ఎదురవుతుంటే ఆనందిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ఈ పరిపక్వతలోకి వెళ్తే నేను వెళ్ళాను ఖచ్చితంగా చెప్పగలను. నేను 12 హెబ్రీలు 2వ వచనం ద్వితీయ భాగం నుంచి చదువుతున్నాను, చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన అంటే యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఆనందం కొరకై సిలువను ఎదుర్కొన్నాడంట. ఆనందం కొరకై అవమానాలను ఎదుర్కొన్నాడంట. అంటే సిలువ ఆయనకు ఆనందాన్ని కలిగజేసింది. ఎందుకంటే ఆయన గోలు, ఆయనకు వచ్చేది తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండబోతున్నాను అనేటువంటిది ఆనందాన్ని కలుగజేసింది. ఒక క్రైస్తుడిగా నిజంగా రక్షించబడ్డావు అనే నమ్మకం నీకుంటే చస్తే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాను, చావుకి ఎందుకు భయపడాలని చావుని ఆనందంగా ఎదుర్కొంటావు. యేసయ్యలాగా చావుకు భయపడవు, చావుకు బెదరవు, మరణవార్తలకు ఎక్కడా కూడా ఇబ్బంది పడవు. సిలువుని ఆనందము కొరకే ఆయన ఆనందపడ్డాడు. చావుని పొందుకుంటానని తెలిసి ఆనందపడ్డాడండి ఆయన. నేను కొంతసేపట్లో చచ్చిపోతానని చెప్పి దుఃఖపడలేదు, ఆనందించాడు ఆయన. దేవుడు కుడి పార్శ్వమున కూర్చుండబోతున్నానని ఆనందం మరణాన్ని కనబడకుండా చేసింది. భయపడడం చావుకి. సిలువను ఆనందంగా ఎదుర్కొన్నాడు ఆయన, మరణాన్ని ఆనందంగా ఎదుర్కొన్నాడు ఆయన, అవమానాలను ఆనందంగా ఎదుర్కొన్నాడు ఆయన, వేదనని బాధని ఆనందంగా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన కనబడేటువంటిది, దేవుడు ఇచ్చేటువంటిది, సిద్ధపరిచింది చాలా గొప్పగా కనబడింది కనుక మరణ భయం ఉండదు ఆ వ్యక్తికి. కొంతమంది హైందవ వక్తలు బైబిల్ మీద బురద చల్లేటువంటి వ్యక్తులు అంటారు, ఏడిసాడండి యేసు, లేకపోతే చచ్చిపోవడానికి ఇష్టపడలేదు తండ్రి, పాత్రను తప్పించన్నాడండి. దాని అర్థం వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చావుని తప్పించుకోవడం అనేటువంటిది ఆయన ఉద్దేశం అయితే, చావకూడదు అనేటువంటిది ఆయన ఆలోచన అయితే, అంతమంది సైనికులు వచ్చి నజరేయుడని యేసు ఎవరో అంటే నేనే, మీరు వెతుకుచున్నవాడిని నేనే అని ఎవరన్నా ఒప్పుకుంటారా? నేనే ఆ వ్యక్తిని, మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. పిల్లాడి దగ్గరికి వచ్చి ఒరే బాబు నీలో దోషం కనబడలేదు, వీళ్ళందరూ నేరం అవుతున్నారు, నువ్వేనా చెప్పాలనుకున్నావా? నువ్వెవడని నాకు చెప్పడానికి ఆయన చిత్తం జరుగుతుంది. అక్కడ కూడా తప్పించబడ్డానికి ఇష్టపడలేదు ఆయన. మరణానికి భయపడలేదు, మరణాన్ని ఆనందంగా ఎదుర్కొన్నాడు. క్రైస్తుడు మరణానికి భయపడకూడదు, మరణాన్ని సంతోషంగా స్వాగతించాలి. సంతోషంగా, ఇక్కడ ఆనందకరమైన అనడా, సంతోషం పొంగింది అని పాటలు పాడుతూ ఉంటారు. నేను పాడలే, కానీ వాళ్ళు సంతోషం ఉండదు. అదేం బతుకోదు వెళ్ళడం. పేరుల్లో సంతోషమ్మ, పేరుల్లో సంతోష్, పేరుల్లో సంతోషి, కానీ వాళ్ళు ఏముండదు, ఎప్పుడు బెంగే, సంతోషం ఉండదు, ఇంతోషం ఉండదు. పేరుకి తగినట్టుగా బతకాలి. పేర్లు పెట్టుకుంటారు కాదు లాభం. సంతోషం సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది అంటారు. వాళ్ళు లేనిదే సంతోషం. ఇంటికి వెళ్తారు, అది తిడుతూ ఉంటారు జిడ్డు మొహాలు. అందుకే ఆత్మతో ఆరాధించండి రా ఆయన.
నోటితో ఆరాధించడం మానేయండి. ఆత్మతో ఆరాధించడం మొదలెట్టినప్పుడు నిరంతరం కూడా ఆత్మార్థికులై ఉంటారు. మీరు ఆత్మలో ఉల్లసిస్తూ ఉంటారు. ప్రభువునందు ఆనందించబద్దులమే ఉంటాం మనం. బాధ, ఏడుపు, అన్నీ వదిలేయాలి. మరణాన్నే సంతోషంగా ఎదుర్కొనే పరిపక్వతకి వెళ్ళాం అనుకోండి, జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకి, వేదనలకి, బాధలకి ఎక్కడైనా పడతామా? ఆ స్టేజ్కి వెళ్ళాలి. మరణ భయం పోతే ఈ వీటిని మనం చూసుకోం, ఏమీ కనబడం. మరణానికే భయపడలేని స్టేజ్కి వెళ్ళిపోయాం అనుకో, సమస్యలు భయపడతామా? ఆ స్టేజ్కి వెళ్ళాలి. తాతయ్య గారు మరణించబోతున్నారు. కొన్ని సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో ఎవరన్నా చేయి తీసుకుని అమ్మని జాగ్రత్తగా చూసుకో, పిల్లలు జాగ్రత్తగా చూసుకో అని అంటారు. హల్లెలూయా అట్ట పోయింది ప్రాణం. ఆయన ప్రాణం పోతుందని సంతోషంగా దేవుని స్తుతిస్తూ ప్రాణాన్ని కోల్పోయాడు ఆయన. నేను చూశాను ఆ గదిలో. హల్లెలూయా హల్లెలూయా అంట పోయింది ప్రాణం. తెలుసు ప్రాణం పోతున్నాడు, బాధ ఉంటుందా, చాలా నొప్పి ఉంటుందంట. ఆ సమయంలో సంతోషంగా కనబడింది దేవుని యొక్క దర్శనం ఆయనకి. మరణానికి భయపడలేదు ఆయన. ఆ స్టేజ్కి వెళ్ళాలి. మరణాన్ని ధైర్యంగా సంతోషంగా ఎదుర్కొనే స్టేజ్కి వెళ్ళాలి. అంతేగాని డాక్టర్ గారు బీపీ తగ్గలేదు, షుగర్ పెరిగిపోయింది అంటేనే దడ ఆడిపోతుంటాయి కొంతమంది ఫ్యానాలు, పనికిమాల ఫ్యానాలు. షుగర్ ఎక్కువ ఉందమ్మా, బీపీ 170. అమ్మ బాబు బీపీ 170 దాటిస్తే గుండె అయిపోద్దా? గుండె ఎందుకు అయిపోతాయి బాబు, నీ ముఖం తాగలయ్యా. బీపీ పెరిగిపోతే టెన్షన్ వచ్చేస్తుంటుంది, షుగర్ పెరిగిపోతే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒంటి మీద ఏమన్నా మచ్చలు వస్తలేనికి అమ్మమ్మ ఏ మచ్చలు బాబు అనుకుంటా ఉంటాం. అన్నం అరగకపోతే భయం, లేకపోతే గ్యాస్ట్రిక్ అయినా తేరుపులు వస్తా గుండె అయిపోతున్నావు. నువ్వే అందరు గుండెలో అయిపోతూ ఉంటావు, నీ గుండె అయిపోద్దా? ఇటు చిన్న చిన్న వాటికే భయపడిపోతాయి. పోతే పోనా ఏదో ప్రాణం అనిపించాలండి. ప్రాణం మీద తీపెట్టండి, ప్రాణాన్ని వెంటుకు ముక్కలా చూడండి. నేను చెప్తున్నాను, దేనికి భయపడం, నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను. అసలు లెక్క చేయకండి ప్రాణాన్ని. అలా కొన్నిసార్లు పెడుతుంటారు, ఆ పరిపక్వతలో తీసుకెళ్ళడానికి సర్రం పడుతుంటుంది. నవ్వుకుంటాను నేను. ఒకవేళ ఇదే నిజం, ఇదే ఆఖరి, సూపర్, మీ రాజ్యంలో ఉంటానంటే తీసేసుకో, భయపడ, హ్యాపీగా నవ్వుతాను, నవ్వు పడుకుంటాను నేను. ఒకవేళ అలాంటి అందరికీ వస్తున్నాయి ఈ మధ్యన, అది విషయం ఇంకేది, హ్యాపీగా ఉండాలి. అంతేగాని ప్రతిదానికి బీపీ పెరిగిపోయిందని బాధ, షుగర్ పెరిగిపోతుందని బాధ, నడు నొప్పి తగ్గుతలేదంటని బాధ, అన్నం అరగతలేదని బాధ. గుండె ఎలాగుందో చూడండి డాక్టర్ గారు. గుండె మీద ప్రేమ ఉన్నవాడు గుండె కోసమే ఆలోచిస్తాడు. గుండెలో ఏమన్నా రంధ్రాలు ఉన్నాయా? ఆవేశం వస్తుంది, గుండెనా అయిపోద్దా? ఊపిరైనా అయిపోద్ది. ఏమైంది ఇప్పుడు? ఎంతకాలం బతికేస్తారేంటి? ఓ 4-5 తరాలు అయిపోయే వరకు ఏం బతికేయం కదా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఏదో ఒక రోజు చచ్చిపోవడం గ్యారంటీ. చచ్చిపోతామని తెలిసి కూడా, ఎప్పటికైనా చచ్చిపోతామని ఎరిగి కూడా చావు అంటే భయపడతారేటండి? సావా, చనిపోవా, మరణం రాదా తెలుసు కూడా మరణానికి భయపడతారేటండి? నేను ఇలాగ ఆలోచిస్తాను. ఈ రోజు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతలేడు కాకపోతే ఇంకేదో రోజు చచ్చిపోవడం గ్యారంటీ. మరి ఆ చావు కోసం ఎందుకు భయపడాలి? డాక్టర్ గారు ఏదో అన్నారు, వీళ్ళేదా అన్నారు, దేనికి భయపడ? నా ఆలోచన లాగా ఉంటుంది. దేట్రా ఎలా మాట్లాడుతున్నావు, రామ్ గోపాల్ వర్మ లాగా అనిపించవచ్చు మీకు, కానీ నిజం అది నిజం చెప్తున్నా. ఆ స్టేజ్కి వెళ్ళిపోయినమ్మా. నా మాటలు చాలా మందికి వెర్రితనంగా ఉంటాయి, కానీ ఆ మాటలను బట్టి దేవుడు ఆనందిస్తున్నా తెలిసేది. దేవుణ్ణి అర్థం చేసుకునే వ్యక్తి యొక్క మాటలు మనుషులకు అర్థం కావు. మా అమ్మగారే విస్మయం పొందుకుంటా ఉంటారు కొన్నిసార్లు మాట్లాడుతున్నా. అలా మాట్లాడుతున్నావు ఏంటని చెప్పి. నీకు తెలియదులే అంటాను ఒక మాటతో. ఏటా అంట అక్కడికి వెళ్ళిపోలే. చచ్చిపోతామని తెలిసి బాబాయ్ అంటున్నావు ఏంటండి? ఎప్పటికన్నా చచ్చిపోతాం, దాని మీద ఎందుకండి దిక్కుమాలేస, దాని మీద ఎందుకండి ఆ ప్రీతి, ఆ ప్రాణం? దేవుడు సిద్ధపరిచిన దినాన్ని ఎవడన్నా తప్పించగలడా? ఈ లోపల ఎంతమందిని చంపేద్దామన్నా సాగు మాత్రం రాదు నీకు. దేవుడిని తీసుకుందాం అనేటువంటి సమయానికి ముందు ఎంతమంది ఆ ప్రాణం తీసేద్దామన్నా అది జరగదు. ఆయన అనుకున్న రోజునే తీసుకుంటాడు ఆ ప్రాణాన్ని. కాబట్టి ఎందుకు భయపడాలి? ప్రాణం కోసం సంతోషంగా ఇచ్చేయాలి. రక్షించబడ్డాం,
కళ్ళు తెరిస్తే ఆయన దివ్య దర్శనాన్ని పొందుకుంటాం. కళ్ళు తెరిస్తే నా పూర్వీకుల్లో ఎవరైతే రక్షించబడ్డారో వారిని అందరినీ కూడా చూసే మహా గొప్ప అవకాశం కలుగుతుంది. కళ్ళు తెరిస్తే నా కుమార్తెను అక్కడ చూస్తానని ఆనందం, సంతోషం, భయం ఉండదు. ప్రాణ తీపిపోయినోడు అన్ని విషయాల్లో సంతోషంగా ఉండగలుగుతాడు. శరీరం మీద మొక్కు పెంచేసుకుని, వ్యామోహం పెంచేసుకుని, ఆరోగ్యం పట్ల తెలియనటువంటిది పెంచేసుకుని అలా ఉండాలి. ప్రసన్న గారు ఒకసారి అంటారు, అంటే ఆవిడ బతుకుంతా అంటూ ఉంటుందిలే ఆ మాటలు, పోనే అబ్బాయి అంటారు. అంటే బతుకుంతా అనే మాటలే, ఇంక చేయలేక డైటింగ్లు వాకింగ్లు చేయలేక ఆవిడ అనే మాటలు. ఆ స్టేజ్ వేరు, ఆ స్టేజ్ ఈ స్టేజ్తో కలపకండి. బతుకంతో పలికే మాట అది. ఇది పరిపక్వతతో కూడిన మాట. రెండిట్లకి చాలా తేడా ఉందమ్మాయి. అంటే నేను కూడా అలాగే అయిపోయినా అనుకుంటుంది ఆవిడ. నీది వేరు, నీ ఆలోచన విధానం వేరు. అలా వెళ్ళాలమ్మా. ప్రాణతీపి తీసేయండి. మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనే అంత, సంతోషంగా ఎదుర్కొనే అంత సిలువను ఆనందకరంగా ఎంచాడు దేవుడు. యేసు సిలువుని, అవమానాన్ని, మరణాన్ని ఆనందంగా ఎంచాడు. ఎందుకంటే తండ్రి కుడి పార్వస్యాన్ని కూర్చుండబోతున్నాను, నేను సర్వాధికారం కూడా నా చేతికి అనుగ్రహించబడుతుంది అనే ఆనందం మరణాన్ని కనబడినవ్వలేదు. డాక్టర్లు ఏదో అన్నారని, డాక్టర్ బతకమంటున్నారని, డాక్టర్ని ఆరోగ్యం ఇలాగే ఉండిపోద్దని, డాక్టర్లు ఇంక ఇలాగే చెప్తున్నారు, బాగో అంటున్నారు. పోతే ప్రాణమే పోతుంటే బాగుండాలో బాగోపోవడాలేటరా బాబు? ప్రాణమే పోతుంది కదా. మరి ప్రాణమే పోతున్నప్పుడు ఆరోగ్యం ఉంటే ఎంత, పోతే ఎంత? సంతోషంగా ఉండాలి, ఫీల్ అవ్వకూడదు. కానీ ఈ మాట చెప్తే చాలా మంది ఫీల్ అయి తిట్టుకుంటారేమో నన్ను. సంఘంలో ఎవరైనా చచ్చిపోయారు ఇంకా ఆనందిస్తాను నేను. ఎందుకంటే రక్షించబడ్డారు ఆ వ్యక్తులు. అమ్మయ్య, ఆత్మ రక్షించబడినా అనుకుంటాను. వాళ్ళ దగ్గర అనలే, అయ్యి బాబీ శాడిస్ట్ ప్యాస్టర్లో ఉన్న రిటీడ్ అనుకుంటారు. మళ్ళీ ఆనందం ఉంటుందమ్మా. ఒక క్రైస్తుడు చనిపోతే చాలా ఆనందం, నిజం చెప్తున్నాను. క్రైస్తువు నిద్రిస్తే చాలా ఆనందం పొందుకుంటా ఉంటాను నేను. బాధ అసలు పడినా. బుజ్జిగారు మరణించారు, అందరూ ఎడుతున్నారు. ప్రభా ఏడపోతే ఫీల్ అవుతారేమో, కొన్ని 2 చుక్కలైనా అనిపించయ్యా. రాలేదు. ఫీల్ అవుతుంది, ఆవిడ ఫీల్ అవుతుంది, కానీ రావట్లేదు. ఎందుకంటే ఆనందంగా ఉంది. ఎందుకంటే నా చేతుల్లో రక్షించబడిన వ్యక్తి. ఎలా ఏడిపిస్తాను నేను అన్నాడు దేవుడు. అందరూ ఏడిచేస్తారు అంటున్నారు. ప్రభా సేవకుండా అయ్యా, నేను కనీసం కంట్లో నుంచి నేను ఒక చుక్కన రావట్లేదు ప్రభా, ఎంత ట్రై చేసినా రాలేదు, మరి ఏం చేస్తాను అంటే ఆయన అంటే నాకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. హేమన్ బాబు గారండి అని పిలుస్తాడు. వీళ్ళ ఇంట్లో ఎవరెవరు అలాంటి గారు. కానీ ఆనందం అది. రక్షించబడిన వ్యక్తి దేవుని రాజ్యానికి చేరడని ఆనందం. ఆనందరావు గారు చనిపోతున్నారు, కొంత సమయంలో చనిపోతున్నారు. నేను కారులో ఉన్నాను, డ్రైవింగ్లో ఉన్న ప్రసగా, ఇందులో భయపడతారేంటి? చనిపోతారని ఎప్పుడో చెప్పాను కదా. చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్తారు కదా, సంతోషించాను నేను. అది లేదు నాకు. అంటే ఆ వ్యక్తి కనబడ్డనే బాధ ఉంటుందండి. చాలా రోజులు నేను మాట్లాడుతానండి. బుజ్జిగారు అక్కడ కుర్చీలో కూర్చునేవారు. అక్కడ కుర్చీలో కూర్చొని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. బాధ ఉంది నా మధ్యన లేడని. కానీ అంతకంటే ఎక్కువ సంతోషం కూడా ఉంది, నా మధ్యన లేకపోయినా దేవుడి రాజ్యంలో ఉన్నాడని. అది సంతోషం. ఆ సంతోషం వేరు. ఇహలోక సంబంధమైన సంతోషాలు వ్యర్థం అంటానమ్మా. దేవుని యందు కలిగే సంతోషం శాశ్వతమైంది. చాలా బాగుంటుంది లైఫ్. దేన్నైనా తట్టుకుంటాం, ఎలాంటి కష్టమైనా ధైర్యంగా హ్యాపీగా అలా ఫీల్ అవ్వా. అలాంటి ఇంచుమించు సంతోషం దేందల్ గారిలో కూడా చూస్తూ ఉంటాను నేను. నిజంగా యాక్సెప్ట్ చేస్తారు ఫెయిల్యూర్స్ని, ఆ శ్రమను యాక్సెప్ట్ చేస్తారు. ఆయన మనసులో ఏది ఉంది, పడుతున్నారో లేదో తెలియదు, నా ఎదురుకుండా ఏమైంది బాబు, ఏం చేస్తాం బాబు, ఇంకా నవ్వుతూ మాట్లాడతారు. అలా ఉండాలి. నీ మాటలో, నీ నడవడిక, నీ ప్రవర్తన నలుగురిని ధైర్యపరిచే రీతిలో ఉండాలి. బెంగ పెట్టేసుకుంటే నలుగురు బెంగలో నడిపిస్తావు. ఆయన అలా ఉన్నాడు. ఆయనకి ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా? ఎంత నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఇవ్వాలి ఆ పరిపక్వతది. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు చెప్పుకోవడానికి సైతం ఒకటి మంచి జరిగిందని కూడా లేని పరిస్థితులు ఆనందంగా నవ్వుతాడు. మరి ఇంట్లో లేనా బెంగలు అయ్యి మళ్ళీ గుర్చేస్తుంటే మళ్ళీ వీక్ అవుతారేమో నాకు తెలదు. కానీ అలా ఉండాలి, ఆ విధంగా ఉండాలి ఆనందంగా. నాతో కొంతమంది నాకు చాలా సమీపం దగ్గరగా ఉన్న వ్యక్తులు, వాళ్ళ జీవితంలో వేదన, కృంగుదల, బాధ. కానీ ఒక స్టేజ్ వచ్చింది, అన్నీ మర్చిపోయారు. చావు అంటే భయం లేదు వాళ్ళకి, మరణం అంటే భయం లేదు వాళ్ళకి.
ఏముందలేండి అయ్యగారు అనే స్టేజ్కి నా ప్రయాస అర్థం కాలేదు. ఆ నిరుత్సాహాన్ని తప్పించి ఆ వేదన నుంచి బయటకు వచ్చి దేవుడు చాలంతే. జీవితంలో నిన్న కాలేజీ జీవితంలో ఏదో జరిగింది, హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. అది కావాలి, అది కావాలి. అంతేగాని ప్రతిదానికి బెంగ, ప్రతిదానికి నిరుత్సాహం, ప్రతిదానికి వేదన, ఆలోచన ఏంటమ్మా? ఎన్నిటిలోనే మన ధైర్యంగా సంతోషంగా ఉండాలంటే ముందుగా ప్రాణం మీద తీపిని ఏం చేయండి? చంపేయండి. ప్రాణ తీపి లేనోడు శ్రమలు అసలు కనబడవు. వాళ్ళకి ఏలోక సంబంధమైన కష్టాల సమస్యలు కనబడవు. ఈ భూమి మీద పెద్ద కష్టం, పెద్ద సమస్య ఏదైనా ఉంటే మరణమే. మరణానికి మించిన బాధ, మరణానికి మించిన కష్టం లేదు. ఇవన్నీ చిన్న చిన్న బుడ్డ కష్టాలు. దాన్నే లైట్ తీసుకుంటే ఏం కనబడతాయి? సంతోషంగా యాక్సెప్ట్ చేయండి. జరిగినా జరగకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, జరగకూడదనేటువంటిది జరిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, గుండెల్ని పిండేసే అంత వేదన ఎదురైనా సంతోషంగా దేవుడి చిత్తం జరిగింది, ఆయన అనుకున్నది జరిగింది. ఏది జరిగినా మంచి చేసే దేవుడు, నేను నమ్ముతున్నాను అని వదిలేయాలి. ఆ స్టేజ్కి వెళ్తే చాలా బాగుంటుంది మన లైఫ్, చాలా బాగుంటుంది లైఫ్. అంతేకాని అసలు పాప వచ్చిన దాని శ్రమలో వచ్చినట్టు ఉండిపోయి వేదన అట్లలో అలా మునిగిపోయి తేలిపోయి ఇంకా లోతుకి వెళ్ళిపోతే ఫలంలో మనం ఎప్పటికీ కూడా అభివృద్ధి పొందలేం. అన్నీ వదిలేయాలి. హ్యాపీగా వాక్యం, ప్రార్థన, మందిరం, ఈ 3 ఇక దేవుని యందు ఆనందం. ఎప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎప్పటికైనా చచ్చిపోతాం ఏదో ఒక రోజునని తెలిసి కూడా బ్రతుకుతున్నాం. చచ్చిపోతామని తెలిసి కూడా బ్రతుకుతున్నాం. చచ్చిపోతామని తెలిసి కూడా తింటున్నాం. చచ్చిపోతామని తెలిసి కూడా వాకింగ్లు చేస్తున్నాం. ఇన్ని మందులు వేసుకున్నా చచ్చిపోతామని తెలిసి కూడా వేసుకుంటున్నాం. చావు కంటే పెద్ద కష్టం ఏది లేదు. లైట్ తీయండి, అన్నీ వదిలేండి. ఏది వచ్చినా అక్కడికి ఆలోచించాలి, వదిలేయాలి. నేను ఆలోచించను అంటలేదు. ఏంటి అవునా సరే అయిపోయింది, అక్కడది అయిపోలే. పులి స్టాప్ పెట్టాలి, కామా పెట్టకూడదు, క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు, పులి స్టాప్ పెట్టాలి దేనికైనా. మనం ఎలాంటి అనుభవంలో ఉన్నా కొంతమంది మనం పోతే అని వదిలేసి టైప్ అయ్యి ఉంటాం, మనం మారిపోతాం. కానీ కొంతమంది గుర్తు చేస్తూ ఉంటారు, నాకు అలాంటివి చెప్పకు, ఏ జరిగినా నా వరకు తేకని అనాలి. నేను చెప్తూ ఉంటాను మా అమ్మగారికి, అది ఇలాంటి ఏదైనా నాకు చెప్పకండి, అవసరం అయితే నాకు ఇది అవసరం ఉందని చెప్పండి అంతే, మిగతా ఏమీ నా దగ్గర మాట్లాడకండి. ఎందుకంటే ఆ మాటల వల్ల నేను పాడవుతాను. ఆ మాటలు రానివ్వకండి. అందుకే అపహాసుకులు కూర్చుండు చోట కూర్చున్నానప్పుడే అందరినీ దేవుడు వేరే చోట కూర్చోబెట్టాడు. రే నీ పరిపక్వతను జారిపోకూడదురా, చాలా పుణ్యుంది నాయన, నీ సహవాసం నాతో కలిగి ఉండాలి అని మార్చింది. ఏదన్నా నాకు అర్థం ఉంటుంది. చెప్పరు మా ఇంట్లో, లేదన్నా చెప్తే తిడతానండి, చెప్పకండి నాకేమి, నాకు ఎందుకు చెప్తున్నారంటాను. బుర్ర పాడవుతుంది మళ్ళీ నాకు. ఈ మాట చెప్తే ఒక వ్యక్తి బుర్ర పాడు చేసుకుంటాడనే విషయం అసలు చెప్పకూడదు. గొలుకుతా ఉంటుంది, వెళ్ళి ఈ సోవులో ఊతా ఉంటుంది అన్నం తింటున్నప్పుడు. జాగ్రత్తగా ఉండాలమ్మా. క్రైస్తవ్యం చాలా బాగుంటుంది తెలుసా. అందుకే ఆయన నన్ను రుచి చూసి తెలుసుకోండి అంటాడు. నేను రుచి చూసిన కూడా చెప్తున్నాను, సూపర్ ఉంటుంది. డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉంటాం, సరైన తిండి లేకపోయినా హ్యాపీగా ఉంటాం, ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటాం. అందరితో పోల్చుకుంటే 2 మెట్లు కింద ఉన్నామనే పరిస్థితి ఎదురైనా హ్యాపీగా ఉంటాం. ఎందుకు? దేవుని యందు ఆనందించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏం చేశారు. చాలా హ్యాపీగా ఉంటాం ఏమీ లేకపోయినా. డబ్బు ఉన్నా ఒకలాగా ఉంటాం, డబ్బు లేకపోయినా ఒకలా ఉంటాం. మంచి ఫుడ్ తిన్నా ఒకలాగా ఉంటాం, ఫుడ్ తినకపోయినా ఒకలాగా ఉంటాం. వేసుకోవడానికి ఖరీదైన బట్టలు ఉన్నా అలాగే ఉంటాం, ఏమీ లేకపోయినా ఈ వేసుకుని వచ్చేస్తాం. మనం ఇల్లు ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉంటాం. ఫీల్ అవ్వం, సంతోషంగా ఉంటాం, ఆ స్టేజ్కి వెళ్ళాలి. చిన్న వయసులోనే దేవుడు ఆ స్టేజ్లో నిలబెట్టాడు. ఇంకా మంచి పరిపక్వతలకు వెళ్ళాలనేది నా యొక్క ఆలోచన. నాలాగా సంఘబిడ్డలు ఉండాలి. ఇలాంటి ఫీలోని, ఇలాంటి మైండ్ సెట్ కలిగిన వ్యక్తిని ఆ విధంగా మార్చినప్పుడు మీరు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఉండాలండి. ఆత్మీయ తండ్రి గారి యొక్క సహవాసంలో వర్ధిల్లి, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో వర్ధిల్లి, ఒక 6-7 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేనే ఎంతగా దేవుల్లో ఎదిగితే, మరి మీ విషయంలో ఏమైంది? బెంగ, ఆలోచన, కృంగుదల ఏటమ్మయ్యండి.
ఉన్నదే చిన్న జీవితం, చిన్నది, చాలా చిన్న జీవితం. ఆయన కూడా చెప్పేశాడు, చిన్న జీవితం రా, ఏ దినం ఏది సంభవిస్తుందో నీకు తెలియదు, హ్యాపీగా ఉండు, ఉన్న చిన్న జీవితంలో హ్యాపీగా ఉండని ఆయన అంటుంటే, ఓ ఆలోచనలు పెట్టేసుకొని పాడు చేసుకుంటున్నావు. ఎంత చిన్న లైఫ్, మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా మానవుడి యొక్క జీవితం? మానవ జీవితాన్ని బట్టి చాలా మంది బాధపడతారు, నాకు ఎందుకు వచ్చింది ఈ జీవితం, కుక్కలాగా అక్కలాగా పుట్టాలంటారు. కావాలంటే కూడా దొరికేది కదా మీ జీవితం. దేవుని స్వారూప్యంలో పుట్టిన వాళ్ళం మనం. దీన్ని మనం అనుభవించడం రావట్లేదు మనకి. దీనిలో ఉన్న ఆ తృప్తిని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే లోకంలో ఆలోచిస్తున్నాం. దేవుళ్ళు ఎదిగితే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. నేను ఇలాంటి భయాలు, మరణ భయాలు వచ్చినప్పుడు సంతోషంగా నవ్వి ఒకటి అంటాను, ప్రభు ఇంకా చాలా కష్టపడాలి, మీకోసం ఇంకా ఏదో చెయ్యాలని ఆశ అయితే ఉంది, కాబట్టి మీకు చిత్తమైతే, మీకు ఇష్టమైతే నన్ను వాడుకోండి అని అంటాను. ఎందుకంటే ఆ లైఫ్ నాకు చాలా నచ్చింది. దేవుల్లో వర్ధిల్లడం, దేవుని కొరకు బ్రతకడం చాలా తృప్తిని కలిగించింది నాకు. అంతకుమించి ఏం కోరుకున్నాను. ఆ స్టేజ్కి వెళ్ళాలి. ప్రతి నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోండి. ప్రతి కీళ్ళలో కూడా మేలుని ఆలోచించండి. ప్రతి చెడునిలో కూడా మంచిగా ఆలోచించడం మనలో ఉంటుంది. దాని నుంచి తప్పించడానికి ప్రయత్నించండి. వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోవాలి, పక్క వెళ్ళిపోవాలి, అందులో ఉండిపోకండి, పక్క వచ్చేయండి వెంటనే. నేను అలాగే వచ్చినప్పుడు, నేను వచ్చేసాను చాలాసార్లు, అందులోనే ఉండిపోయి పడుకున్నప్పుడు అందులో ఉండి, వాష్రూమ్లోనే అదే ఆలోచన, బ్రషింగ్లోనే అదే ఆలోచన, టిఫిన్లోనే అదే ఆలోచన. బయటికి రావాలి, విడుదల పొందుకోవాలి ఆ సమస్య, ఆలోచన, తలంపుల నుంచి, వేదన నుంచి. అప్పుడు వస్తాం. అంతేకాని నీ అంత నువ్వు ఉండిపోతావు, నేను ఏం చేయాలని దేవుడు ఏం చేయలేడు. స్వాతంత్రం అందించాడు దేవుడు. బయటికి రండి, జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోండి, క్రైస్తవ్యంలో ఎంత సంతోషం ఉన్నదో తెలుసుకోండి. మన జీవితాలు చాలా ఆనందభరితంగా, సంతోషభరితంగా ఉంటాయి. వేటిని మనసులో పెట్టుకోకండి, వేటి గురించి ఆలోచించకండి, హ్యాపీగా ఉండండి. ఏది జరిగినా మంచే జరిగింది, దేవుడి చిత్తమే జరిగింది, ఏదో మేలే జరిగింది అని అనుకోండి. అప్పుడు బాగుంటుంది. ఇది ఎప్పుడు అనుకుంటుంటాం మనం? ఏదన్నా రెడీ అయ్యి ప్రయాణం అయ్యే సమయానికి ప్రయాణం క్యాన్సిల్ అయిపోయినప్పుడు అంటాం, ఏదో తప్పించాడండి దేవుడు, అందుకే ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఒక్క విషయంలో అంటాం, ఎందులోనే అన్నాం. మళ్ళీ మనం అన్నిట్లో ఎందుకు అనలేకపోతున్నాం? చాలా బాగుంటుంది. అప్పుడు జీవితం యొక్క తృప్తి కలుగుతుందమ్మా. చాలా చాలా బాగుంటుందమ్మా. నేను సేవలోకి రాకముందు ఉన్నన్ని ఫెసిలిటీస్, వనరులు ఇప్పుడు లేవు, కానీ అప్పటికంటే ఎక్కువ సంతోషిస్తూ ఉంటాను నేను. రేపు వచ్చే ఇంటర్వ్యూలో కూడా షారూన్ నుంచి వస్తుంది ఆ ప్రశ్న, చాలా బాగుంటుంది. దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించడం వల్ల సంతోషంలోకి నడిపించబడతాం. లాస్ట్లో చెప్తాను నేను. క్రీస్తు వారి సైతం సిలువుని ఆనందముతో ఎదుర్కొన్నాడు, మరణాన్ని ఆనందముతో ఎదుర్కొన్నాడు. మరణ భయం పోతే దేనికి భయపడం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు.